గడిచిన రాత్రి యాకీను అనే స్తంభాన్ని గురించి విన్నాం. ఈరోజు పగటిపూట సంఘంలో మనం ఎలా ఉండాలో తల్లిలాగా ఉండాలి అని విన్నాం. ఎలా ఉండాలని? ఎలా ఉండకూడదు? అత్తలాగా ఉండకూడదు, కోడల్లాగా ఉండకూడదు, కొడుకు కూతురులాగా ఉండకూడదు. ఏంటి మామ క్యారెక్టరు? అన్ని కళ్ళతో చూస్తాడు కానీ ఎవరిని ఏం అనలేడు. కళ్ళుండి చూడలేని, నోరుండి మాట్లాడలేని అలాంటి దీనస్థితిలో సంఘంలో ఏ బిడ్డ అత్తలాగా పెత్తనదారీ వ్యవస్థ సంఘంలో ఉండకూడదు. కోడలు ఉంది, ఇంట్లో అన్ని పనులు చేస్తుంది, కానీ అద్భుతం ఏది మనస్ఫూర్తిగా చేయదు. తిట్టుకుంటా గొణుక్కుంటా మనసులో ఏదేదో అనుకుంటా చేస్తుంది. సంఘంలో ప్రతి బిడ్డ వయసు చిన్నదైనా పురుషులైనా స్త్రీలైనా తల్లి లాంటి మనస్సుతో దెబోరా లాగా మనం బ్రతకాలి. దెబోరా అంటుంది, దెబోరాను నేను రాకమునుపు ఇశ్రాయేలీలలో తల్లిగా నుండకమునుపు గ్రామములు నిర్జనములాయెను. దెబోరా ప్రజల మధ్యలో ఎలా ఉందట? తల్లిలాగా ఉంది. వాస్తవంగా దెబోరా ఎవరు? న్యాయాధిపతిని. ఎవరావిడ? ప్రవక్తి న్యాయాధిపతిని. అయితే ప్రజల మధ్యలోకి వచ్చేటప్పుడు ఆ దర్పాన్ని ప్రక్కన పెట్టి తల్లిలాగా ప్రవర్తించింది కాబట్టి గ్రామాలు జనసమృద్ధితో నింపబడ్డాయి. మనం మన బ్రతుకుతున్న సంఘాలలో తల్లి పాత్రను పోషించే దివ్యమైన కృప దయగల దేవుడు మనందరికీ దయచేయునుగాక. మంచిది. ఈ దినం రెండవ స్తంభాన్ని గురించి మనం విందాం. రాజుల మొదటి గ్రంథం. బ్రదర్ సౌండ్ కరెక్ట్గా ఉంది, ఇంకేమీ అందరూ చూడండి. రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం నేను చదువుతాను. మీరెవరూ ఇబ్బంది పడద్దు, నాతో కలిసి చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఈ స్తంభములను అతడు పరిశుద్ధ స్థలపు మండపములో ఎత్తించెను. కుడిపార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి యాకీను అను పేరు పెట్టెను. ఎడమ పార్శ్వమున స్తంభమును ఎత్తి దానికి బోయాజు అను పేరు పెట్టాను. ఒక స్తంభం పేరు యాకీను, రెండవ స్తంభం పేరు యాకీను అనగా యెహోవా స్థిరపరుచును. రైట్. ఈ రెండు స్తంభాలు ఎక్కడున్నాయంటే మందిరం యొక్క ముఖద్వారాలు ఉన్నాయి. ఇటొక స్తంభం, ఇటొక స్తంభం. మందిరానికి వచ్చే ప్రతి ప్రజతో, మందిరంలో అడుగుపెట్టే ప్రతి మనుషునితో ఆ స్తంభాలు మాట్లాడతాయి. ఏమనో తెలుసా? ఓ మందిరంలో అడుగుపెట్టే ప్రజలారా, నా వైపు చూడండి. నేను ఇలా స్తంభంలాగా నిలవబడి ఉన్నానో, మీరు అడుగు పెడుతున్న మందిరంలో ప్రతి ఒక్కరూ ఒక స్తంభాలాగా నిలవబడమని ఆ రెండు స్తంభాలు మందిరంలో అడుగుపెట్టే ప్రతి వ్యక్తికి ప్రబోధిస్తూ ఉంటాయి. మందిరంలో అడుగుపెట్టే ప్రతి వ్యక్తి తప్పకుండా వేటిని చూడాలి? ముందు ముఖద్వారం దగ్గర ఏమున్నాయి? సో మందిరంలో అడుగుపెట్టే ప్రతి వ్యక్తి ఈ స్తంభాలను చూచిన తర్వాతే మందిరంలో అడుగు పెడతారు. మందిరాలు చెప్పకనే చెప్తున్నాయి, ఆ స్తంభాలు చెప్పకనే చెప్తున్నాయి. ఏమనో తెలుసా? నేను నిలవబడ్డా. స్తంభాలు నిలవబడితే నిర్మాణం నిలవబడుతుంది. నిర్మాణం నిలవబడితే ఆ ఇంటిలో ఉన్న ప్రజలు సుఖంగా బ్రతకగలుగుతారు. ఒక నిర్మాణం నిలవబడాలంటే ఏది నిలవబడాలి? ముందు స్తంభాలు నిలవబడితే నిర్మాణం నిలవబడుతుంది. నిర్మాణం నిలవబడితే ఆ నిర్మాణం లోపల బ్రతుకుతున్న ప్రజలు సుఖంగా బ్రతకగలుగుతారు. క్రైస్తవ జనమ, ఈ మాట నమ్ము. నీవు నిలవబడితే సంఘం నిలవబడుతుంది. నీవు నిలవబడితే
నీ ఇల్లు నిలవబట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. నేనెప్పుడు మా సంఘంలో చెప్తాను, నీవు బ్రతుకు, అనేకులు బ్రతకటానికి నువ్వు ఆధారం చూపే వ్యక్తిగా దేవుని సన్నిధిలో నిలవబడు. ఒక క్రైస్తవుడు ఏ ఒక్క నాటికి, నేనంట క్రైస్తవుడు ఏ ఒక్క నాటికి వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. క్రైస్తవుడు వ్యక్తి కాదు, ఒక శక్తి. దైవజనులు యేసన్న గారు ఒక్కళ్ళు నిలవబడ్డారు, లక్షల కొలది ప్రజలను నిలవబెట్టారు. ఒక దేవదాసయ్య గారు నిలవబడ్డారు, ఒక కృపాదానమయ్య గారు నిలవబడ్డారు, ఒక బక్సింగయ్య గారు నిలవబడ్డారు, ఒక పిఎల్ పరంజ్యోతయ్య గారు నిలవబడ్డారు. ఒక్క వ్యక్తి లక్షల కొలది ప్రజలు నిలవబడటానికి కారణమయ్యారు. సంఘమా, నీవు నిలవబడితే నీ ఇల్లు నిలవబడుతుంది. నీవు బ్రతికితే నీ ఇల్లు బ్రతుకుతుంది. నువ్వు వ్యక్తివి కాదమ్మా, ఒక శక్తివి. నువ్వు వ్యక్తివి కాదు, ఓ గొప్ప వ్యవస్థ నీ మీద ఆధారపడి ఉంది అన్న సంగతి నువ్వు ఎరిగి, ప్రభా నేను పడిపోకూడదయ్యా, ప్రభా నేను కూలిపోకూడదయ్యా, ప్రభా భక్తిలో నేను సన్నగిల్లిపోకూడదయ్యా. స్తంభం ఒకటి పడిపోతే పడిపోయింది స్తంభం మాత్రమే కాదు, చూపించే కదా, స్తంభం ఒకటే కాదు, ఆ స్తంభం మీద ఆధారపడి కట్టబడిన ఆ కట్టడం అంతా కుప్పలాగా కూలిపోతుంది. అమ్మా, ఒక తల్లిగా నువ్వు కూలిపోతే నీ కుటుంబం అంతా కూలిపోతమ్మా. ఒక తండ్రిగా నీవు కూలిపోతే నీ మీద ఆధారపడి కట్టబడుతున్న కుటుంబాలు కూలిపోతాయి. ఒక సేవకుడు కూలిపోతే, నీవు నిలవబడితే అనేకులు నిలవబడటానికి, వేల కొలది ప్రజలు నిలవబడటానికి నీవు ఒక ఆధారంగా మార్చబడుదువుగాక. నేను ఒక సంఘాన్ని ఎరుగుదును, వ్యక్తుల పేర్లు స్థలాల పేర్లు అప్రస్తుతం, కానీ అంశం చెప్తా. ఆ దైవ సేవకుడు చెప్తూ అన్నా, మా సేవలో ఓ కుటుంబం, ఇద్దరు భార్యాభర్తలు, వాళ్ళు ఒక స్తంభాలాగా మా సంఘంలో పనిచేశారన్నా. వారు మా సంఘానికి రాకమునుపు మా సంఘ పరిస్థితులు వేరు. ఒక 50 మంది వచ్చేవాళ్ళు, ఓ 60-70 మంది. ఆ 60-70 మందిలో కూడా అంత భక్తి క్రమశిక్షణ ఉండేది కాదు. 9ంటికి ప్రార్థన అయితే కొంతమంది 9:15కి, 9:30కి, 10ంటికి, 11ంటికి, ముగింపులో కూడా పాస్టర్ గారిని ఆశీర్వదించడానికి ముగింపులో కూడా వస్తారంట. క్రమశిక్షణ ఉండేది కాదన్నా. సేవకులను అంత గౌరవించేవాళ్ళు కాదన్నా. పరిచర్యకు రండి అని ఎంత పిలిచినా ఎవరూ వచ్చేవాళ్ళు కాదన్నా. దేవునికి ఇవ్వటం కూడా ఎవరికి అంతగా చేత అయ్యేది కాదన్నా. అయితే గడిచిన 10 సంవత్సరాల క్రితం మా మందిరానికి ఒక హెడ్ మిస్సెస్, హై స్కూల్ టీచర్, భార్యాభర్తలు ఇద్దరూ మా మందిరంలో అడుగుపెట్టారు. వాళ్ళు అడుగుపెట్టిన దినం నుండి మా సంఘ స్థితిగతులు విప్లవాత్మకంగా మార్చబడ్డాయి. 50 మంది ఉన్న సంఘం 250 మందికి విస్తరించడానికి దేవుడు కృప చూపించాడు. సంఘం ఎంత క్రమంగా కట్టబడిందో అంత క్రమంగా కట్టబడింది అన్న. ఒక వ్యక్తి నిలవబడితే, ఒక కుటుంబం సంఘంలో స్తంభంలాగా నిలవబడితే ఎంత ప్రభావితం చూపిస్తుందన్న సంగతి నాకు తెలియదు అని అన్నాడు. ఏంటయ్యా, ఏంటి ఆ భార్యాభర్తల్లో ఉన్న ప్రత్యేకత అన్నాను. స్కూల్ టీచర్స్ కదన్నా, ఆవిడ హెడ్ మిస్సెస్ కదా. 9 గంటలకు ఆరాధన అయితే 8:30 భార్యాభర్తలు మందిరానికి వస్తారన్న వాళ్ళ చిన్నపిల్లలను తీసుకొని మందిరానికి రావటంతో మందిరం అంతా శుభ్రంగా ఊడ్చి చాపులేస్తారు. ఎవ్వరూ మోకరించక మునుపు, చివరికి సేవకులుగా మేము కూడా రాక మునుపు 8:50 కల్లా భర్త అటువైపు, భార్య ఇటువైపు మోకరించి, దేవా ఈరోజు ఆరాధనలో మీ మహిమను మేము చూడాలి, ఈ మందిరం ఇరుకుగా మారాలి, దైవ సేవకుడి నోట నుంచి బయలుదేరే ప్రతి వాక్యం సెలయేరులాగా ప్రవహించి ఒక్కొక్క హృదయ క్షేత్రాన్ని తాకాలి, మీ మహిమను మేము కన్నులారా చూడాలి ప్రభా. ఆరాధన ఆచారపు ఆరాధనగా మిగిలిపోకూడదు. ఎప్పుడు జరిగే రొటీన్ లైఫ్లో మేము చూడకూడదయ్యా, ఓ ప్రత్యేకమైన అభిషేకం ఈ ఆరాధనలో మేము చూడాలి అని భార్యాభర్తలు ఇద్దరూ 10 నిమిషాల ముందే మోకరించి ఏడుస్తూ ప్రార్థన చేస్తారన్న. 9ంటికి కూర్చున్న వాళ్ళు
ఆరాధన 12 అయిపోయేదాకా ముగించే వరకు పిన్ డ్రాప్ సైలెన్స్. ఆరాధనలో నుంచి బయటికి వెళ్ళటం కానీ, ఫోన్తో ఆడుకోవటం కానీ అసలు వాళ్ళలో నేను చూడలేదన్నా. తర్వాత ఏమైందయ్యా, ఆరాధన అంతా అయిపోయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ వచ్చి మోకరించి, అయ్యగారు ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయించుకుంటా దశంభాగం ఇచ్చి, ఆరాధన అంతా అయిపోయిన తర్వాత మందిరం అంతా ఊడ్చి 2ంటికి మందిరంలో నుంచి వెళ్తారు. వాళ్ళని చూసిన తర్వాత మా మందిరానికి వచ్చే ప్రజలు ఏమనుకున్నారు తెలుసా? అరే, భార్య గజెటెడ్ ఆఫీసర్, హెడ్ మిస్సెస్, ఆయన హై స్కూల్ టీచర్, ఇంత సంపన్న స్థితిలో ఉన్న వ్యక్తులే ఇంత క్రమశిక్షణగా బ్రతికితే, తినటానికి తిండి లేని అతిగతి లేని మనం ఎందుకు ఇంత క్రమశిక్షణ రాహిత్యంగా ఉన్నాం? చూడు ఆ భార్యాభర్తలు ఎలా ఉన్నారో. 9ంటికి ఆరాధన అయితే 8:30కు వస్తున్నారు. మనం ఎందుకు 9:30కి రావాలి? మనం ఎందుకు 10ంటికి రావాలి? అరే, మందిరానికి వచ్చి కూర్చొని అటు ఇటు తిరగటం ఎందుకు? చూడు ఆ భార్యాభర్తలు ఎలా ఉన్నారోనని ఆ ఒక్క కుటుంబాన్ని చూసి సంఘమంతా ఇన్స్పైర్ అయింది. ఆ కుటుంబాన్ని చూసి అందరూ ఏమనుకున్నారు తెలుసా? వీళ్ళలాగా మా కుటుంబం ఎందుకు ఉండకూడదు? సంఘంలో ఇంత క్రమశిక్షణతో మేమెందుకు ఉండకూడదు? సంఘంలో ఇంత పవిత్రంగా మేము ఎందుకు ఉండకూడదని ఆ ఒక్క కుటుంబాన్ని చూసి 50 కుటుంబాలు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళని చూసి 50 మంది ఉన్న సంఘం 250 మంది దాకా విస్తరించారన్న. ఒకటే మాట అన్నాడు, ఆ భార్యాభర్తలు ఇద్దరూ మా సంఘంలో స్తంభంలాగా దేవుని కొరకు నిలవబడ్డారు. 5 సంవత్సరాలు సంఘంలో ఉన్న తర్వాత వాళ్ళకు ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ప్రాంతానికి వెళ్తూ ఉంటే ఆ సేవకుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? అమ్మాయికి పెళ్లి చేసి కూతురును అత్తారింటికి పంపించేటప్పుడు తల్లిదండ్రులు ఎట్లా ఏడుస్తారో, వాళ్ళు మా సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటే చిన్న పిల్లలు సహితం గొక్కబెట్టి ఇచ్చారన్న. ఒక్కొక్కళ్ళ హృదయములో అలాంటి ముద్రలు వేశారన్న. బిడ్డ, నీవే సంఘంలో ఉన్నా, ఏ దైవజనుడి దగ్గర పెరుగుతున్నా, ఏ సంఘంలో ఎదుగుతున్నా, నీవు నీ కుటుంబం అంటే సంఘంలో ఒక ప్రత్యేకమైన ముద్రలు వేసే వ్యక్తిగా ఉండాలి. నీవు నిలవబడు, నీ ద్వారా ఒక వ్యవస్థ నిలవబడటానికి దేవుడు కృప చూపించును గాక. రైట్. 2వ స్తంభం పేరేంటి చెప్పండి? బోయాజ్. దరిదాపుగా బైబిల్లో బోయాజును గురించి చాలాసార్లు మీరు వినుంటారు. ప్రభు నా హృదయంలో ఉంచిన బోయాజు క్యారెక్టర్లో నుంచి 5 శ్రేష్టమైన విషయాలు మీతో పంచుకుంటాను. బోయాజు ఎలాంటి వాడు? బెత్లెహేములో భాగ్యవంతుడు, బహుభాగ్యవంతుడు. అతడు ప్రజల మధ్యలో ఎలా వ్యవహరించేవారో ఒకసారి చూడండి. ఋతు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చదువుతాను, నాతో కలిసి చెప్పండి. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండెను, అతడు చాలా ఆస్తిపరుడు. ఎంత ఆస్తిపరుడు? ఆస్తిపరుడు అని వాడలా. ఏమని వాడారు వాక్యం? కొంచెం మాట్లాడాలి. ఆస్తిపరుడు అని అన్నారా? చాలా ఆస్తిపరుడు అన్నారా? అంటే దాని అర్థం అంత గొప్ప సంపన్న స్థితిలో ఉన్నవాడు. విస్తారమైన పొలం ఉంది. ఓ రోజు పంట పొలానికి వస్తూ 4వ వచనం చూడండి, నాతో కలిసి. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి, యెహోవా మీకు తోడయుండును గాక అని చేను కోయి వారితో చెప్పగా, వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అనిరి. చూడండి, బోయాజు ఎవరు? భూస్వామి, చాలా ఆస్తిపరుడు. అంత గొప్ప ఆస్తిపరుడు తన పంట పొలం దగ్గరికి వచ్చేసరికి మేస్త్రులతో మాట్లాడిన మాట కాదు, ఓ 10 మందిని తీసుకొచ్చి వాళ్ళ చేత పని చేయించే నాయకుడితో మాట్లాడిన మాట కాదు, ఆ పంట కోయు వారితో, అంటే కూలోళ్ళను చూసి అంటాడు, యెహోవా మీకు తోడయుండును గాక. వాళ్ళు అంటారు,
అరే వీళ్ళు పని వాళ్ళండి, లేబర్ వాళ్ళండి, వీళ్ళెంత, వీళ్ళ బతుకెంత, నేనేంటి, నా స్థాయి ఏంటి, నేనేంటి, నా స్టేటస్ ఏంటి, నేనేంటి, నా పొజిషన్ ఏంటి, నా దగ్గర పనిచేసే కూలీ నాని వాళ్ళతో నేను మాట్లాడటమా అని వాళ్ళ దేన స్థితిని బట్టి బోయాజు పేద స్థితిలో ఉన్న వాళ్ళను తృణీకరించలేదు. సొలొమోను కట్టిన మందిరంలో నిలవబడినటువంటి ఆ స్తంభం, సంఘబిడ్డలారా, మనందరికీ ఏం చెప్తుందో తెలుసా? జీవం కలిగిన దేవుని సంఘానికి పేదలు వస్తారు, ధనికులు వస్తారు, కూటికి గతి లేని పేద ప్రజలు వస్తారు, కుబేరులు వస్తారు. సంఘంలో ప్రతి బిడ్డ కోట్లకు పడగెత్తిన వాడిని భుజాల మీద వేసుకొని పేద స్థితిలో ఉన్నవాడిని సంఘం తృణీకరించకూడదు. ఆ పేద స్థితిలో ఉన్న బిడ్డలకు కూడా సంఘములో సముచిత న్యాయం, సమానత్వం దొరకాలి. ఉద్యోగరీతిగా పేద స్థితిలో ఉంటారు, ఆర్థికంగా పేద స్థితిలో ఉంటారు, సామాజికంగా కులాలు దరిద్రం పెట్టుకొని అలా ఇట్లాంటి కొన్ని వ్యవస్థలు ప్రజలను చిన్నచూపు చూస్తూ ఉంటే, జీవం కలిగిన దేవుని మందిరంలో ఏ సేవకుడు, ఏ విశ్వాసి కూడా ఎవరిని చిన్నచూపు చూడకూడదు. చిన్నచూపు చూడకపోగా బైబిల్ ఏమని రాస్తుందో తెలుసా? ఎదుటివాడు తనకంటే ఘనుడని సంఘము ఎంచినదై ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఎప్పుడు ఎవరిని తృణీకరించొద్దు. వీడు వేస్ట్ గాడండి, వీడు యూజ్లెస్ ఫెలో అండి, ఇలాంటి వాడు చర్చికి రావటం వేస్ట్ అండి, ఎప్పుడు తృణీకరించొద్దు. తల్లి మదర్ తెరీసా అంటది, నువ్వు జనాలను తృణీకరిస్తూ పోతే, వాడు అలాంటోడు, వీడు ఇలాంటోడని వాళ్ళ బలహీనతలను బట్టి జనాలను తృణీకరిస్తూ పోతే చివరికి నీవు ప్రేమించటానికి ఎవ్వడు భూమి మీద మిగలడు అంటది. ఏం చెప్పాను ఒకసారి చెప్పండి. నువ్వు తృణీకరిస్తూ పోతే, ఆడు మంచివాడు కాదండి, ఈడు మంచివాడు కాదండి, నువ్వు తృణీకరిస్తూ పోతే చివరికి నీవు ప్రేమించడానికి భూమి మీద ఎవ్వరూ, యేసుక్రీస్తు వారు ఉన్నారు చూసారా, ఆయన ఎవరిని తృణీకరించలా. యేసు ప్రభుతో పాటు 12 మంది అపోస్తులు ఉన్నారు. ఓ మాట మిమ్మల్ని అడుగుతాను, యేసు ప్రభు స్థాయిలో, ఆత్మీయ స్థాయిలో సమానత్వపు స్థాయి కలిగి బ్రతికిన వాళ్ళలో 12 మందిలో ఎవరైనా ఉన్నారా? నా మాట అర్థమైందా? 12 మంది అపోస్తులు ఉన్నారు కదా. పేతురు గారు ఉన్నారు. పేతురు గారు అంటంతో ఏమంటారు చెప్పండి? ఏదో అంటున్నారు చెప్పండి. అమ్మ ఎక్కడ చూసావమ్మా ఆయన దుడుకుతాను? బైబిల్లో రాసిందా? దుడుకు పేతురు అంటారు. దుడుకోడే భరించాడు. యాకోబు, యోహాను వాళ్ళిద్దరికి పెట్టబడిన పేరేంటో తెలుసా? బైబిల్ నక్సలైట్లు వాళ్ళు. ఓ రోజు ఓ గ్రామానికి వెళ్తే యేసు ప్రభుని చేర్చుకోకపోతే వాళ్ళు ఏమన్నారు తెలుసా? బోధకుడా, వీళ్ళు మనల్ని చేర్చుకోలేదు కాబట్టి ఏలియా అగ్ని కురిపించినట్లుగా ఈ ఊరి మీద అగ్ని కురిపించమంటావా అన్నారు. ప్రభు అంటారు, ఒరే పిచ్చోళ్ళారా, నాది అగ్ని కురిపించే రాజ్యం కాదు, తగలబెట్టే రాజ్యం కాదు, ప్రేమను కురిపించే రాజ్యం రా నాది. తగలబెట్టే రాజ్యం కాదు, మీరు మౌనంగా ఉండండి అన్నాడు. తోమా ఉన్నాడు. తోమాకు పెట్టిన పేరేంటి? అనుమానపు తోమ. ఇస్కరియోతు యోధా ఉన్నాడు. యేసు ప్రభు పక్కనే ఉన్నాడు, దొంగతనం చేస్తూ ఉన్నాడు. 12 మంది 12 రకాలైన అవలక్షణాలు కలిగిన వారు. కానీ అద్భుతం తెలుసా? 12 మందిని ప్రభు భరించాడు. అపోస్తులందరినీ భరించాడు. బలహీనులే, అవిధేయత కలిగిన వాళ్ళే, లోపం ఉన్నవాళ్ళే, ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క లోపం ఉంది, వాస్తవమే. కానీ ప్రభు వాళ్ళందరినీ భరించాడు. చివరికి జరిగింది ఏంటో తెలుసా? ఎవరిని భరించాడో వాళ్ళే కుడి చేతి పుత్రులుగా మారి, ఎవరిని భరించారో వాళ్ళే భూలోకాన్ని తల్లకిందులు చేసే అపోస్తులుగా మారిపోయారంటే. ఎలా మారిపోయారు? భూలోకాన్ని తల్లకిందులు చేసే అపోస్తులుగా మారిపోయారు. యేసు ప్రభు గుణగణానికి ధీటైన గుణం పేతురులో లేదు, వాస్తవమే. నేనంట మనం వచ్చే సంఘంలో కూడా నీలాంటి ఆత్మీయ స్థితిలో అందరూ బ్రతకపోవచ్చు. బ్రతకలేదని చెప్పి ఎవరిని చిన్నచూపు చూడొద్దు, ఎవరిని తృణీకరించొద్దు. ఎదుటివాడిని ఎప్పుడు ఘనంగా ఎంచి ఘనంగా మాట్లాడే
ఆ దివ్యమైన గుణం ఉంటే, బైబిల్లో ఒక అద్భుతమైన మాట నేనంట, నిజంగా ఆ మాట ముద్దాడే మాట. సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం 24వ వచనం నేను చదువుతాను, నాతో కలిసి చెప్పండి. అందరూ మీ బైబిల్ తెరిచి చూడండి. అయ్యగారు చెప్పారు కదా, బైబిల్ తెరిచి చూడండి. 26వ అధ్యాయం 24వ వచనం నాతో కలిసి. చిత్తగించుము, ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించునుగాక. దేవుడి మాట మీ జీవితాల్లో స్థిరపరచునుగాక. దావీదు సౌలుతో మాట్లాడతాడు, రాజా, నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనదిగా నేను ఎంచాను గనుక నా ప్రాణమును దేవుడు తన దృష్టికి ఘనమైనదిగా ఎంచి, ఎన్నిటిలో నుంచి? ఒక సూత్రం, నీ కలిగిన బాధలన్నిటిలో నుంచి దేవుడు నిన్ను విడిపించాలి అంటే నీ ఎదుటివాడిని నీకంటే నువ్వు ఘనంగా ఎంచాలి. పెద్దగా చెప్తా మ్యామెన్. నీ ఎదుటివాడిని నీకంటే ఘనుడుగా ఎంచి గౌరవంగా మాట్లాడితే భవిష్యత్తులో నీ కలిగే ప్రతి బాధ నుంచి నా దేవుడు నీకు విడుదలిస్తాడు. సౌలు ఉన్నాడే, దావీదు ఈడు బచ్చగాడండి, ఈడెంత, ఈడు బతికెంత అని దావీదును తిరస్కరించాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసా? తృణీకరించబడిన వాడే మూలకు తలరాయి అయిపోయాడు. ఈడు బచ్చాగాడు అన్న సౌలు కుటుంబం చివరికి బొచ్చెబట్టుకొని అడుక్కునే పరిస్థితి ఆ కుటుంబానికి వచ్చింది. నా మాట అర్థమైందా? దావీదును చూసి ఏమనేవాడు? బైబిల్లో మాటలేదు కానీ ఈడెంత పిల్లోడండి అని తిరస్కరిస్తూ మాట్లాడేవాడు. ఆ అధికారాన్ని బట్టి, సింహాసనాన్ని బట్టి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించేవాడు. కానీ దావీదు ఏం చేసేవాడో తెలుసా? బైబిల్లో రాయబడిన మాట, రాజా, నా దృష్టికి నీ ప్రాణము ఘనముగా ఎంచినందున నా ప్రాణమును దేవుడైన యెహోవా తన దృష్టికి ఘనముగా ఎంచి ఆ మాట చూడండి, సమస్త బాధలన్నిటిలో నుంచి యెహోవా నన్ను రక్షించునుగాక. ఈ రాత్రి మందిరంలో అడుగుపెట్టిన దేవుని బిడ్డ, ఏ బాధతో నువ్వు వచ్చావో తిరిగి వెళ్ళేటప్పుడే సమస్త బాధలలో నుంచి దేవుడు నిన్ను రక్షించునుగాక. సమస్త శ్రమలో నుంచి దేవుడు నిన్ను విడిపించునుగాక. నీ ప్రతి కన్నీటి అనుభవాన్ని నాట్యంగా నా దేవుడు మార్చునుగాక. దేవుడు అలా చేయాలంటే ఎదుటివాడి ప్రాణాన్ని నువ్వు ఎలా ఎంచాలి? మాటతో ఎవరిని కించపరచదు, నీ ప్రవర్తనతో ఎవరిని కించపరచదు, ఎదుటివాడిని తృణీకరిస్తూ సంఘంలో ఎప్పుడూ మాట్లాడద్దు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మా ప్రాంతంలో జరిగిన గుండెలు పిండే ఒక యథార్థ గాథ చెప్తా. ఆ ప్రాంతంలో అంత కష్ట పేదవాళ్ళు బ్రతికే ప్రాంతం. ఓ కుటుంబీకుడు కష్టపడి పిల్లలను చదివించుకున్నాడు. వాళ్ళ కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. కూకట్పల్లి ఆ ప్రాంతంలో మలేషియా టౌన్షిప్లో 3 కోట్ల రూపాయలు పెట్టి 3 బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కున్నాడు. సరే, ఇంతకాలం 25 సంవత్సరాలు ఇక్కడున్న ఆయన మలేషియా టౌన్షిప్కి వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు చుట్టూతో ఉన్నవాళ్ళు ఈ యవ్వన బిడ్డని అడిగారు, బాబు, 25 సంవత్సరాలు మీ నాన్న ఇక్కడ మిమ్మల్ని చదివించాడు కదా, 25 సంవత్సరాలు పెరిగిన ఈ వాతావరణాన్ని విడిచిపెట్టి ఎందుకు మలేషియా టౌన్షిప్కి వెళ్తున్నారు అన్నారు. ఈ అబ్బాయి ఏమన్నాడు తెలుసా? ఈ లేబరోళ్ళ మధ్యలో ఉండలేక, లేబరోళ్ళ మధ్యలో ఉంటే మా పిల్లలకు కూడా లేబరోళ్ళ బుద్ధులు వస్తాయని. ఏమన్నాడు? ఈ లేబరోళ్ళ మధ్యలో ఉంటే నా పిల్లలకు కూడా లేబరోళ్ళ బుద్ధులు వస్తాయని, అందుకని మలేషియా టౌన్షిప్కి వెళ్తున్నాను అన్నాడు. అయ్యా, కొంచెం కంఫర్ట్గా ఉంటుందని వెళ్తున్నాను అని అంటే బాగుంటుంది. కొంచెం దేవుడు ఆశీర్వదించాడు కదా, కొంచెం పిల్లలకి కొంచెం సేఫ్ జోన్లో పెడదామని అనుకుంటే ఆ మాట అంటే బాగుంటుంది. కానీ ఏమన్నాడు చెప్పండి?
లేబరోళ్ళ మధ్యలో ఉంటే లేబరోళ్ళ బుద్ధిలో, మరి నువ్వు పుట్టింది ఎక్కడ? నువ్వు చదువుకుంది ఎక్కడ? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయింది ఎక్కడ? నెలకొచ్చి 1,50,000 రూపాయల జీతం సంపాదిస్తుంది ఎక్కడ? ఇప్పుడు 3 కోట్ల రూపాయల ప్రాపర్టీ కొనటంతో అంతకాలం పెరిగిన వాళ్ళని చూసి ఏమన్నాడు? మానవ భాషలో చెప్తాను, ఇయే పొగరబెట్టిన మాటలు. పేద స్థితిలో ఉన్న వ్యక్తి కనపడినా తృణీకరిస్తూ మాట్లాడక. ఎదుటివాడు నీకంటే ఘనుడని ఎంచు, దావీదును ఘనమైన స్థితిలో నిలవబెట్టినట్లుగా నిన్ను నీ పిల్లలను నిశ్చయంగా నా దేవుడు నిలవబెట్టడం ప్రారంభిస్తాడు. పెంట కుప్పల మీద నుంచి నిన్ను దేవుడు లేవనెత్తడం ప్రారంభిస్తాడు. ఇక మంచిది, రేపు డెడికేషన్, హౌస్ డెడికేషన్, వాళ్ళ గృహప్రవేశం. ఏం జరిగిందో తెలుసా? ఆ రాత్రికి రాత్రే 11:30 ఆ ప్రాంతంలో 30 సంవత్సరాల వయసు కలిగిన యవనస్తుడికి హార్ట్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళే లోపే చచ్చిపోయాడండి. అరే ఎంత వయసు? 60 సంవత్సరాల వయసు కాదు, 70 సంవత్సరాల వయసు కాదు, 30 సంవత్సరాల యవ్వనస్తుడండి హార్ట్ స్ట్రోక్తో చనిపోయాడు. అప్పుడు అందరూ ఏమన్నారు తెలుసా? వాడు పొగరుబెట్టిన మాటే, వాడి నోటు నుంచి వచ్చిన గర్వపు మాటే. బిడ్డలారా, బోయాజు అనే స్తంభం మనకు నేర్పుతుంది, సైకిల్ మీద వచ్చే పేద బిడ్డను కూడా మనం తృణీకరించొద్దు. సరిగ్గా స్నానం చేయటం చేతగాని బిడ్డను కూడా, ఒంటి మీద సరిగ్గా బట్ట వేసుకోవటం చేతగాని వ్యక్తిని కూడా మనం తిరస్కరించొద్దు. సంఘానికి వచ్చే ప్రతి బిడ్డను మనం విలువైన వారిగా ఎంచాలి. ఎవరిని తృణీకరించుకుందుముగాక. ఈ మనసు సంఘంలో ఉంటే ఆ సంఘం ఎప్పటికీ ఎన్నటికీ నిత్యము నిలిచే సియోను కొండలాగా దేవుడు ఆశీర్వదించునుగాక. నంబర్ 1, ఎవరిని చులకనగా చూడనివాడు, ఎవరిని తృణీకరించనివాడు బోయాజ్. మనం కూడా ఎవరిని తృణీకరించేవారిగా ఉండకుందుముగాక. 2వది, బోయాజు తన పంట పొలాన్ని ఎలా కాపాడుకుంటున్నాడో ఓ మాట చూడండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 8-9 వచనాలు. ఆ బోయాజు పొలంలో పరిగి వేరుకోవటానికి రూతమ్మ వస్తే ఆ రూతమ్మతో మాట్లాడుతూ బోయాజు అన్న మాట 8వ వచనం చూడండి నాతో కలిసి. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము, వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. ఒకసారి నా వైపు చూసి చెప్పండి, యవనస్తులకు ఏవైనా ఆజ్ఞాపించాడట? పొలంలో పనిచేసే యవనస్తులారా, భర్త లేని ఒక పేద వెధవరాలు ఇక్కడ పనిచేస్తుంది కదా, ఆవిడ వెనక భర్త లేడని ఆవిడను పాడు చేయాలని మీరు ఆలోచించారుగాక. పొర్రపాటు జాగ్రత్త, నిన్ను ముట్టకూడదని యవనస్తులందరికీ నేను ఆజ్ఞాపించాను. బోయాజు ఎవరో తెలుసా? తన పంట పొలాన్ని, తన పాళ్యాన్ని పవిత్రంగా కాపాడుకోవాలన్న దర్శనం కలిగినటువంటి వాడు. నా పొలంలో అపవిత్రమైన కార్యాలు జరగకూడదు, నా పొలంలో వాక్యానికి భిన్నమైన కార్యాలు జరగకూడదు, నా పొలంలో వావి వరసలు మరిచి అక్రమంగా ప్రవర్తించే అపవిత్రమైన కార్యాలు జరగకూడదు, నా పంట పొలాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి అన్న గొప్ప ప్రత్యక్షత కలిగిన వాడు బోయాజు. సంఘబిడ్డలారా, నీ ఒంటిని, నీ ఇంటిని, అన్నిటికంటే విశేషంగా జీవము కలిగిన దేవుని సంఘాన్ని, సంఘ సరిహద్దులను పవిత్రతతో మనం కాపాడుకునే వారిగా ఉందుముగాక. ఏమని చెప్తున్నాడు యవనస్తులతో? ఆ యవన బిడ్డను ముట్టకూడదు, వెధవరాలు అని, భర్త లేదని, పొరపాటును జాగ్రత్త అని వాళ్ళని హెచ్చరించి ముట్టకూడదు అంటున్నాడు.
అంటే బోయాజు మనసులో ఉందేంటో తెలుసా? నా పంట పొలాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి. చెప్పండి సంఘబిడ్డలారా, నీ జీవితంలో కూడా నా ఇంటిని పవిత్రంగా కాపాడుకోవాలయ్యా. నా ఒంటిని పవిత్రంగా కాపాడుకోవాలయ్యా. అన్నిటికంటే విశేషంగా నేను కట్టబడుతున్న సంఘాన్ని పవిత్రంగా కాపాడుకోవాలయ్యా అని సంఘాన్ని పవిత్రంగా కాపాడుకోవటానికి దేవుని సన్నిధిలో మనం ప్రాకులాడేవారిగా ఉందుముగాక. ఎందుకు మందిరాన్ని కాపాడుకోవాలి? బైబిల్లో ఓ దివ్యమైన మాట. మన పాళ్యాన్ని ఎందుకు పవిత్రంగా కాపాడుకోవాలి? ద్వితీయోపదేశకాండం చూడండి, 23వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 14వ వచనం చదువుతాను, చూడండి నాతో కలిసి. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడవకుండునట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలెను. విన్నారా ఈ మాట? దేవుడైన యెహోవా మోషే ద్వారా సెలవిస్తున్నాడు. ఏమని? ఇశ్రాయేలీయులారా, ఈ రాత్రి దేవుడైన యెహోవా మీ పాలెంలో సంచరిస్తున్నాడు. ఎందుకు సంచరిస్తున్నాడో తెలుసా? శత్రువు చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించడానికి, శత్రువు చేతిలో పడకుండా మిమ్మల్ని సంరక్షించడానికి ఈ రాత్రి మీ పాలెంలో సంచరిస్తూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని విడిపించినట్లుగా, శత్రువు చేతిలో పడకుండా దేవుడు మిమ్మల్ని కాపాడునట్లుగా మీ పాలెము పరిశుద్ధంగా ఉండాలి. అసహ్యమైనది ఏదైనా దేవునికి కనపడిందా, ఆ దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లకుండా ఉండునట్లుగా మీ పాలెమును చెప్పాలి మీ పాలెమును, మరోసారి మీ పాలెమును. దేవుడు ఆ రాత్రి ఆ పాలెంలో ఏం చేస్తున్నాడట? సంచరిస్తూ ఉన్నాడు. సంఘమా, ఆ రోజు ఇశ్రాయేలు పాలెములో సంచరించిన దేవుడు నమ్మండి, ఈ రాత్రి ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఆయన సంచరిస్తూ ఉన్నాడు. దీపవృక్షముల మధ్య సంచరించే దేవుడు. దీపవృక్షం సంఘానికి గుర్తు. ఆ కాలములో పాలెంలో సంచరించిన దేవుడు, దీపస్తంభాల చుట్టూతా సంచరించిన వాడు ఈ రాత్రి ఆత్మస్వరూపిగా సంఘములో మన మధ్యలో దేవుడు సంచరిస్తూ ఉన్నాడు. ఎందుకు సంచరిస్తున్నాడు తెలుసా? శత్రువు చేతిలో నుంచి రాత్రి నిన్ను విడిపించాలని దేవుడు కోరుకున్నాడు. పేదరికమనే శత్రువు చేతిలో ఉన్నావేమో, అప్పులనే శత్రువు చేతిలో ఉన్నావేమో, అనారోగ్యమనే శత్రువు చేతిలో ఉన్నావేమో, అవమానమనే శత్రువు చేతిలో ఉన్నావేమో, బ్రతుకుతున్న చోట తలెత్తుకోలేక కృంగిపోయి నా బ్రతుకేంటి ఎలా అయిపోయిందని కృంగిపోయి ఏడుస్తూ నలుగురికి ముఖాన్ని చూపించలేక సిగ్గుతో తలదించుకున్న పరిస్థితిలో బ్రతుకుతున్నావేమో. ఈరోజు నా ప్రభు నీతో ప్రమాణం చేస్తున్నాడు. ఏమనో తెలుసా? ఎక్కడ తలదించుకున్నావో అక్కడే నీ తల నేను పైకెత్తబోతూ ఉన్నాను. ఎక్కడ నిందించబడ్డావో నిందించబడిన చోటే రెండంతల ఘనత నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఏ శత్రువు చేతిలోనూ పట్టబడ్డా, నా వైపు చూడండి, ఏ శత్రువు చేతిలో పట్టబడ్డా నా దేవుని ఆశ ఏంటో తెలుసా? శత్రువు చేతిలో నుంచి రాత్రి నిన్ను విడిపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. శత్రువు చేతిలో నుంచి విడిపించి నీ శత్రువును నీ చేతులకు అప్పగించడానికి ఈ రాత్రి పాలెంలో దేవుడు సంచరిస్తూ ఉన్నాడు. అయ్యా, పాలెంలో సంచరించేటప్పుడు నా దేవుడు శత్రువు చేతిలో నుంచి నన్ను విడిపించాలంటే నేనేం చేయాలయ్యా అంటాడు. మీ పాలెము చెప్పాలి మీ పాలెము. బిడ్డ, ఒక్కసారి చూడు, ఈ రాత్రి వాక్యం వింటున్న నీ ఆధ్యాత్మిక జీవితంలో కూర్చొని ఒక్కసారి ఆలోచించు. తమ్ముడు, ఎవరి తమ్ముడు, నా వైపు చూడు. నీ చూపు ఎలా ఉంది? ప్రతిరోజు నువ్వు సెల్ ఫోన్లో చూసే దృశ్యాలేంటి? నీ కన్నని పాలెం పరిశుద్ధంగా ఉందా? నీ హృదయపు తలంపులు పరిశుద్ధంగా ఉన్నాయా? ఎక్కడ ఏ అపవిత్రతకు నిన్ను నువ్వు అప్పగించుకోకుండా నీ పాళ్యాన్ని పరిశుద్ధంగా కాపాడుకునే వ్యక్తిగా నువ్వు బ్రతుకుతున్నావా? బైబిల్లో
గుండెలు పిండే అందరూ ఎరిగిన మాట, రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తం కొరచకాలేదు. ఆయన తన బాహుబలాన్ని చాపి నిన్ను రక్షించాలని దేవుడు అనుకున్నప్పుడెల్లా నీకు నీ దేవునికి మధ్యలో ఏదో పాపపు అడ్డుగోడ నిలవబడి ఉంది. పలుమార్లు నిన్ను రక్షించాలనుకున్నాడు, పలుమార్లు నీ కన్నీళ్లు తొడవాలనుకున్నాడు, పలుమార్లు నీ అంగలార్పును నాట్యంగా మార్చాలనుకున్నాడు. ఎన్నోసార్లు దేవుడు ఆశపడి నిన్ను దేవుడు దర్శించి తన బాహుబలత చాపాలనుకున్నప్పుడెల్లా నీకు తెలుసు ఏదో ఒక దోషం, పాపమనే అడ్డుగోడ నీకు నీ దేవునికి మధ్యలో నిలవబడింది. ఈ రాత్రి ఒక్క పని చేయి. ఏ పాపపు అడ్డుగోడ నీకు నీ దేవునికి మధ్యలో నిలవబడిందో యేసు నామం పేరిట ఆ పాపపు అడ్డుగోడను నువ్వు పడగొట్టుదువుగాక. ఈ రాత్రి ఆ పాపపు అడ్డుగోడను నువ్వు పడగొట్టగలిగితే రక్షించే దేవుని హస్తం ఈ రాత్రే చాపి శ్రమల కొలిమిలో నుంచి నా దేవుడు నిన్ను తప్పించునుగాక అంటాడు భక్తుడు. ఇక్కడ నిన్ను శత్రువు చేతిలో నుంచి విడిపించి శత్రువును నీ చేతికి అప్పగించడానికి చెప్పాలి. ఆ రోజుల్లో పాలెంలో సంచరించాడు. ఈ కడవరి దినాల్లో సంఘములో దేవుడు సంచరిస్తూ ఉన్నాడు. చెప్పండి, ఎక్కడ సంచరిస్తూ ఉన్నాడు? మీరు ఎరుగుదురు కదా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో కూడి ఏకీభవించి. మీరు నమ్ముతారా ఈ రాత్రి ప్రభు మన మధ్యలో ఉన్నాడని? ఎందుకు మన మధ్యలో ఉన్నాడో తెలుసా? నిన్ను విడిపించటానికి. నమ్ము, నీ కన్నీళ్లు తొడవటానికి. ఎక్కడ తృణీకరించబడ్డావో తృణీకరించబడిన గ్రామంలోనే మూలకు తలరాయిగా నిన్ను నిలవబెట్టాలి దేవుని ఆశ అనే ఆలోచనతో దేవుడు వస్తే మన పాళెంలో అసహ్యమనేది కనపడేసరికి నిన్ను దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. శత్రువు చేతిలో నుంచి విడిపించాలని వచ్చిన దేవుడు చివరికి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. నిన్ను విడిచిపెట్టి వెళ్ళాలని ఆయన రాలా, నిన్ను విడిపించాలని వచ్చాడు. విడిపించాలని వస్తే అసహ్యకరమైన వాటిని చూసి మనల్ని విడిచిపెట్టి దేవుడు వెళ్తున్నాడు. మీరు ఎరుగుదురు కదా, సంసోనుతో దేవుడు ఉన్నంత కాలం పరాక్రమ కార్యాలు చేశాడు. యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియకపోయింది. కొంచెం నేను అంటున్న మాట మీకు ఇబ్బందిగా అనిపించిన, యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియకపోయాను అంటే ఏమనుకుంటున్నాడు? నేను అపవిత్రం చేస్తున్నా, పాపంలో బ్రతుకుతున్నా, చెడు కార్యక్రమాలు చేస్తామన్నా ఇంకా దేవుడు నాతోనే ఉన్నాడు అని అనుకుంటున్నాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న బిడ్డ, నీ జీవితంలో కూడా నీవు కూడా భ్రమపడుతున్నావేమో. దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తూనే నాతో దేవుడు ఉన్నాడండి, నేను దేవుని బిడ్డనండి, దేవుని ఆత్మ నాలో ఉందండి అని ఒకవేళ భ్రమపడుతున్నావేమో జాగ్రత్త. పాపమున్న స్థలంలో పవిత్రుడైన దేవుడు ఉండలేడు. ఎందుకు ఉండలేడో తెలుసా? నేను ఎప్పుడు చెప్తా, ఆకాశం క్రింద భూమికి పైన దేవుడు అని పిలువబడిన వారు కోట్ల కొలదున్నారు. పరిశుద్ధ దేవుడని పిలువబడే ఒకే ఒక్క దేవుడు మనం ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుడని పిలువబడేవారు కోట్ల కొలది ఉన్నారు. దేవతలని పిలువబడిన వారు కోట్ల కొలది ఉన్నారు. వెతకండి, సృష్టి అంతటిలో పరిశుద్ధ దేవుడని పిలువబడే ఒకే ఒక్క దేవుడు, నీవు ఆరాధించే యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే. ఆయన ఆశ ఏంటో తెలుసా? నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు. అందుకని 93వ కీర్తన 5వ చరణం చూడండి. ఓకే, యెహోవా రైట్, నాతో కలిసి చెప్పండి. యెహోవా, ఇంకోసారి యెహోవా ఎన్నటన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ఏది అనుకూలమట? ఎప్పుడు? ఎన్నటన్నటికి. భూతకాలంలోనైనా, వర్తమాన కాలంలోనైనా, భవిష్యత్ కాలంలోనైనా దేవుని మందిరానికి ఎన్నటన్నటికి పరిశుద్ధతయే దేవుని మందిరానికి అనుకూలంగా ఉంది. బిడ్డలారా, ఎప్పుడు
దేవుని మందిరంలో పాటగాళ్ళు ఉన్నదానికంటే, ప్రసంగికులు ఉన్నదానికంటే, పరిచర్య చేసేవారు ఉన్నదానికంటే సంఘం పరిశుద్ధత కలిగిన వ్యక్తులతో నింపబడినదై ఉండాలి. ఎన్నటన్నటికీ మందిరానికి ఏది అనుకూలమట? పరిశుద్ధతయే దేవుని మందిరానికి అనుకూలం. ఇప్పుడు చూడండి, అక్కడ నిలవబడిన స్తంభం ఏం చెప్తుందో తెలుసా? బోయజ్ అనే స్తంభం, మందిరంలో అడుగుపెట్టే ప్రజలారా, నా పొలాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నా. మీరు వెళ్తున్న సంఘాలలో మీరు కూడా సంఘాన్ని పవిత్రంగా కాపాడుకోండి, సంఘాన్ని పవిత్రంగా కాపాడండి. సంఘంలో అపవిత్రత జరిగేటట్లు, జారత్వం జరిగేటట్లు, అక్రమ సంబంధాలు జరిగేటట్లు, అపవిత్రమైన కార్యాలు జరిగేటట్లు మీ వలన సంఘము అపవిత్రపరచబడకూడదు. బోయజ్ అంటున్నాడు, సంఘములో అడుగుపెట్టే ప్రజలారా, ఆ స్తంభం మాట్లాడుతుంది, సంఘంలో అడుగుపెట్టే ప్రజలారా, నా పొలాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నాను, మీ ఇంటిని కూడా అంత జాగ్రత్తగా కాపాడుకోండి, సంఘాన్ని కూడా అంత జాగ్రత్తగా కాపాడుకోండి. యేసయ్యకు మహిమ కలుగును గాక. బోయజ్ ఎవరిని తృణీకరించిన వాడు కాదు, ఎవరిని తృణీకరించలేదు. రెండవది, బోయజ్ తన పొలాన్ని పవిత్రంగా కాపాడుకున్నాడు. చెప్పండి. మూడవది, బోయజ్ కృంగిని స్థితిలో ఉన్న వారిని ఆదరించేవాడు. చూడండి ఆ మాట. రూతు గ్రంథం 2వ అధ్యాయం, అందరూ చూడండి, 2వ అధ్యాయం 11, 12 వచనాలు నాతో కలిసి. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. మరోసారి, ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండున్నట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. ఒక్కసారి తలలు పైకెత్తండి. బోయాజు పొలంలో అందరికంటే బాగా కృంగిని స్థితిలో ఉందెవరు? రూతు. ఎంత కృంగిని స్థితి! యవ్వన కాలంలో భర్తను కోల్పోయింది. తినటానికి గతి లేక బోయాజు పొలంలో పరిగేరుకునేది. సహజంగా ఆ స్థితిలో ఉన్న యవ్వన బిడ్డలను చూసి ఇంకొకళ్ళైతే ఏమంటారంటే, ఏ పాపం చేసిందో భర్త చనిపోయాడు, ఏ తప్పు చేయటాన్ని బట్టో తన జీవితంలో ఈ శిక్ష కలిగింది అని కృంగిన వ్యక్తులను సమాజం మరెక్కువ కృంగదీస్తుంది. సామెత ఒకటి ఉంది, ఎద్దు పుండు కాకికి ముద్దంట. ఒకసారి చెప్పండి, ఏది ముద్దు? మరి దానికి ఏం మాయిదారు రోగమో. ఆ ఎద్దును పొడవటం ఎక్కడ పొడిచింది? పుండున్న చోటే పొడిచింది. ఎద్దు పుండు కాకికి ముద్దు. ఆల్రెడీ ఆమె గాయపడి కృంగిన స్థితిలో బోయాజు పొలానికి వస్తే బోయాజు ఏమంటున్నాడు తెలుసా? రూతా, నీ తల్లిదండ్రులను విడిచి, నీ జన్మభూమిని విడిచి మునుపెరగని జనుల మధ్యకు నీవు వచ్చావు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండటానికి నీవు వచ్చావు. నీ భక్తిని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఏదో ఒక రోజు తప్పకుండా నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. రూతా, మోయాబు దేశాన్ని విడిచిపెట్టావు, తల్లిదండ్రులను విడిచిపెట్టావు, శాపగ్రస్తమైన ఆ అనుభవాలను విడిచిపెట్టావు. దేవుని కొరకు ఎంత త్యాగం చేసుకున్న నీ బ్రతుకులో ఎంత దారుణమైన నష్టం కలిగింది కదా. కృంగిపోకు, నీకు మంచి రోజులు వస్తాయి. కృంగిపోకు, నీ తల ఒకరోజు దేవుడు పైకెత్తుతాడు. కృంగిపోకు, ఏ రోజుకైనా చరిత్రకారునిగా దేవుడు నిలవబెడతాడు. సంపూర్ణమైన బహుమానం దేవుడైన యెహోవా నీకు ఇస్తాడని కృంగిన స్థితిలో బోయాజు పొలానికి వచ్చిన ఆ బిడ్డను, కృంగిన హృదయాన్ని ఆకాశమంత ఎత్తుకు లేవనెత్తే ఆదరణతో కూడుకున్న మాటలు మాట్లాడుతున్నాడు. చెప్తాం గట్టిగా ఆమేన్. ఇప్పుడు ముఖద్వారం దగ్గర నిలవబడిన బోయాజు అనే స్తంభం ఏం మాట్లాడుతుందో తెలుసా? ప్రజలారా, ఆదివారం మందిరానికి, శుక్రవారం మందిరానికి
ప్రజలు కృంగిని స్థితిలో వస్తారు. కృంగిని స్థితిలో ఉన్న వ్యక్తులను చూసి ఈడే పాపం చేయటాన్ని బట్టి ఈడు బతికెట్ట అయిపోయింది, వీళ్ళు ఏ పాపం చేయటాన్ని బట్టి ఈ అమ్మాయి బ్రతికెట్ల అయిపోయింది, ఇలా కృంగదీసే మాటలు మాట్లాడద్దు. వాళ్ళ భక్తిని దేవుడు జ్ఞాపకం చేసుకొని బోయాజు రూతును ఆదరించినట్లుగా ఆదరణతో కూడిన మాటలు దేవుడు మన నోట ఉంచునుగాక. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. చెప్పండి, ఎలాంటి మాటలు ఉండాలి? ఎలాంటి మాటలు ఉండాలి? నీవు చేసిన దానికి యెహోవా ప్రతిఫలం ఇచ్చును అంటాడు. అమ్మా, నీ ప్రతిఫలం ఇస్తాడు. అసలు ఇంతకు రూతు ఏం చేసింది? రూతును గూర్చి మా ఆత్మీయ తండ్రి దైవజనులు రాజశేఖరయ్య గారు ఒకసారి చెప్పారు. ఆవిడట మోయాబు దేశంలో మెలెకు దేవత దగ్గర యాజకురాలట. యాజకురాలు మెలెకు దేవత దగ్గర యాజకురాలిగా ఉన్నప్పుడు ఆ కాలంలో మెలెకు దేవతకి పసిపిల్లలను బలిగా ఇస్తారట. ఎలా బలిగా ఇస్తారంటే, మెలెకు దేవత ఇత్తడితో చేయబడింది. ఆవిడ చేతులు ఇట్లా ముందుకొచ్చి ఉంటాయి, ఇలా ముందుకొచ్చి ఉంటాయి. ఈ ఇత్తడి విగ్రహం క్రింద మంట పెట్టి అది బాగా వేడయ్యేదాకా మంట పెడతారట. ఎప్పుడైతే కొలిమిలాగా మెలెకు దేవత మారిపోతుందో ఆ మెలెకు దేవత చేతుల మీద పసికందులను సంవత్సరం లోపున్న పసికందులను ఆ మెలెకు దేవత చేతుల మీద పెట్టే యాజకురాలుగా రూతు పనిచేసేదట. ఆ పసిబిడ్డను చేతుల మీద పెట్టేటప్పుడు ఆ అగ్నిమంటల్లో కాలిపోతూ పసిబిడ్డ కేకలేస్తాడే, ఆ కేకలు వినబడకుండా చుట్టూతా వాయిద్యాలు వాయిస్తూ ఉండేవాళ్ళట. అలాంటి యాజకురాలుగా పనిచేస్తాం. ఓ రకంగా చెప్పాలంటే చాలా దేశాల్లో రాజు కంటే యాజకుడికి ఇంకెక్కువ విలువ ఉండేది. మోయాబు దేశంలో రూతమ్మకి అంత ఘనత, అంత గౌరవం. ఓ రోజు నయోమి కొడుకు ఆ ప్రాంతానికి వస్తే అతని భుజం మీద ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు, విగ్రహారాధన చేయకూడదు, నరహత్య చేయకూడదు, ఈ మాటలు చదివి ఆ మాటలు చదివిన తోడనే రూతు అక్కడికక్కడ విగ్రహారాధన విడిచిపెట్టి జీవము కలిగిన దేవుని వైపు తిరిగిందట. ఇప్పుడు తిరిగినందువల్ల దేవుడు ఆవిడ తల మీద ఏం కిరీటం పెట్టల. జరిగిన నష్టం ఏంటో తెలుసా? భర్తను కోల్పోయింది. అత్త భర్తను కోల్పోయింది, తోటి కోడలు భర్తను కోల్పోయింది. ఆ ఇంటిలో 3 వెధవరాళ్ళు దేవుడైన యెహోవాను ఆరాధించేవాళ్ళు. చుట్టూతో ఉన్న వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఏవమ్మా, ఆ దేవుడేదో గొప్ప దేవుడని వెళ్ళారు, ఆ దేవుడేదో శక్తి కలిగిన దేవుడని వెళ్ళారు. ఏం జరిగిందమ్మా? ఇంట్లో 3 ఏం చేశాడమ్మా దేవుడు? వదిలిపెట్టండి, మరలా మెలెకు దేవత దగ్గరికి రండి, మోయాబు ఆరాధన చేయండి అని అంటే డెఫినెట్గా బైబిల్లో రాయబడలేదు, కానీ రూత్ అని ఉంటుంది. మరణమైన జీవమైన జీవము కలిగిన దేవునితోనే, మేలు కలిగిన కీడు కలిగిన దేవునితోనే, జీవితంలో ఆశీర్వాదమే రాని శాపమే రాని ఈ నిజదేవుని విడిచిపెట్టనని దేవుని కొరకు సాక్షిగా బ్రతకటం ప్రారంభించింది. ఇది రూతు దేవుని కొరకు చేసిన కార్యం. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, మీలో అనేక మంది ఒకప్పుడు నిజదేవుడు తెలియక విగ్రహారాధనలో బ్రతికిన ప్రజలు ఉన్నారు. కుటుంబాలను విడిచిపెట్టి, బంధువులను విడిచిపెట్టి, ఈ నిజదేవుడు మాకు కావాలి, ఈ నిజదేవుడి కొరకు బ్రతకాలని వాళ్ళందరినీ విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చారు. ఈ గొప్ప దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత మీ పరిస్థితులు తలకిందులైపోయాయా? ఒకవేళ మిమ్మల్ని చూసి, ఏమమ్మా ఆ దేవుడేదో గొప్ప దేవుడని వెళ్ళావు, ఏమొరిగింది నీ జీవితంలో? నీ పిల్లలకు ఉద్యోగం రాలేదుగా, నీ వ్యాపారం చితికిపోయిందిగా, సంసారం శ్రమల పాలైపోయిందిగా, ఆ దేవుని దగ్గరికి వెళ్ళక మునిపే మీ కాపురాలు బాగున్నాయి, ఇప్పుడు ఎందుకు ఎలా అయిపోయినాయి అని ప్రజలు ఒకవేళ గుచ్చి మాట్లాడితే నీవెలా బ్రతకాలో తెలుసా? రూతమ్మ దేవుని కొరకు బ్రతికినట్లుగా నువ్వు బ్రతికితే నీవు చేసిన దానికి యెహోవా ప్రతిఫలం ఇస్తాడు. ఏదో ఒక రోజు సంపూర్ణమైన బహుమానాన్ని నా దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఒకసారి చూడండి. సరే, ఇప్పుడు రూతమ్మ బెత్లెహేంకి వచ్చింది. నయోమి బెత్లెహేంకి వచ్చింది. నయోమితో పాటు రూతమ్మ కూడా వచ్చింది. రూతమ్మ బెత్లెహేంకి వచ్చినప్పుడు దేవుడేమి రెడ్ కార్పెట్ వేసి ఇన్వైట్ చేయలే.
రూతమ్మ పరిస్థితి చెప్పమంటారా? బోయాజు పొలంలో పరిగెరుకునేది. ఒకసారి చెప్పండి పెద్దగా. బోయాజు పొలంలో అంటే ఓ రకంగా భిక్షాందేహి అని పిడిగడి మెతుకుల కోసం ఎదురు చూసే పరిస్థితి. మోయాబులో ఉన్నప్పుడు రూతు పరిస్థితి ఏంటో తెలుసా? అనేకుల ఆకలి తీర్చిన యాజకురాలైన రూతు ఇప్పుడు మొద్దన్నం కోసం, పిడికడి అన్నం కోసం అద్దించే పరిస్థితి. కానీ అద్భుతం తెలుసా? పరిస్థితులు తల్లకిందులైన దేవుని మాత్రం తను విడిచిపెట్టలా. చెప్దాం గట్టిగా ఆమెన్. బిడ్డలారా, కొన్నిసార్లు నా వైపు చూడండి. నీ భక్తికి తగిన ప్రతిఫలం కొన్నిసార్లు రాకపోవచ్చు. నీ ప్రార్థనకు తగిన ప్రతిఫలం కొన్నిసార్లు రాకపోవచ్చు. నీ సమర్పణకు తగిన ప్రతిఫలం రాకపోవచ్చు. కానీ విశ్వసించు, దేవుని దగ్గర కనిపెట్టు. ఏ రోజుకైనా నీవు చేసిన దానికి, నీవు చేసిన దానికి యెహోవా ప్రతిఫలం ఇచ్చునుగాక. ఏదో ఒక రోజు సంపూర్ణమైన బహుమానం దేవుడిచ్చునుగాక. ఇప్పుడు బోయాజు పొలంలో పిడికడి మెతుకుల కోసం భిక్షాటన చేసే పరిస్థితి రూతమ్మది. ఆ బోయాజు పొలంలో పరిగేరుకుంటుంది. ఒకసారి నేను మిమ్మల్ని అడుగుతాను, పరిగేరుకునే వాళ్ళు ముందుంటారా వెనకుంటారా? కదా, అందరికంటే వెనకుండేది ఎవరు? రూతమ్మ. ముందు పంట పొలం కోసేవాళ్ళు. వాళ్ళు కోసుకుంటూ వెళ్తూ ఉంటే బోయాజు పొలంలో చివర పరిగేరుకుంటూ ఉండేది. ప్రారంభంలో రూతమ్మ స్థానం బోయాజు పొలంలో చివరుండేది, పరిగేరుకునేది. ఒకరోజు బోయాజు పొలంలో ఏమని వినబడిందో తెలుసా? అందరూ నా వైపు చూడండి. ఏమని వినబడిందో తెలుసా? ఎబో టర్న్ అన్నాడు దేవుడు. ఏమన్నాడు? పెద్దగా చెప్పాలి. ఎబో టర్న్ అన్నాడు. ఎబో టర్న్ అనేసరికి ఇట్లున్న అందరూ ఒకసారి ఇట్లా తిరిగారు. ఇప్పుడు రూతం ఏ స్థానానికి వెళ్ళిపోయింది? మొదటి స్థానం. ఏ పంట పొలంలో దాసురాలిగా అడిగిపెట్టిందో ఆ పంట పొలానికి యజమానురాలిగా మారిపోయింది. నమ్ము, నీ జీవితంలో కూడా ఏదో ఒక రోజు అబౌట్ అనే శబ్దాన్ని నా దేవుడు వినిపిస్తాడు. ఏదో ఒక రోజు ఆ శబ్దాన్ని వినిపిస్తాడు. ఏదో ఒక రోజు ఆ శబ్దాన్ని దేవుడు వినిపిస్తాడు. నీవు చేసిన దానికి యెహోవా సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. కానీ ఎప్పుడు ఒక మాటను, కరువైన ఖడ్గమైన యేసుతోనే, మేలైన కీడైన యేసుతోనే, కన్నీళ్ళైన ఆనందమైన యేసుతోనే, ఆశీర్వాదమైన శాపమైన యేసుతోనే, ఆరోగ్యమైన అనారోగ్యమైన, ఆరోగ్యమైన అనారోగ్యమైన, సంతానం ఇచ్చిన ఆయనే దేవుడు, ఇవ్వక ఉద్యోగం ఇచ్చిన ఆయనే దేవుడు, ఆశీర్వదించిన ఆయనే దేవుడు, ఆశీర్వదించకపోయినా మరణము తప్ప నా యేసు నుండి ఏదు నన్ను ఎడబాపదు అని రూతమ్మలాగా ప్రభువును పట్టుకో. ఏ పంట పొలానికి దాసురాలిగా వెళ్ళిందో దేవుడు ఆ పంట పొలానికి దాసురాలిని యజమానురాలిగా మార్చాడు. నమ్ము, ఎక్కడ వెలివేయబడినట్లుగా కనపడతావో అక్కడే మూలకు తలరాయిగా దేవుడు నిలవబెడతాడు. అయితే నేను చెప్పే మాట, బోయాజు కృంగిని స్థితిలో తన పంట పొలానికి వచ్చిన ఆ రూతును చూసి ఆదరణతో కూడుకున్న మాటలున్నాయే, కృంగిన ఆ రూతమ్మను ఆకాశం అంత ఎత్తుకు లేవనెత్తాయి. నేను ఉదయం చెప్పాను, ఆదివారం మందిరానికి వచ్చిన తర్వాత, బిడ్డలరా, ఒకరినొకరు ఆదరించుకోండి, ఒకరినొకరు ఓదార్చుకోండి. ఎవరైనా కృంగిని స్థితిలో వచ్చినట్లు కనపడితే ఆ చెల్లిని దగ్గరికి తీసుకొని, అరే మాకు కూడా ఒకప్పుడు ఇట్లాగే అప్పులుండేరా, ప్రభు పాదాలు పట్టుకున్నావురా, ఏడ్చావురా, చాచే మా చేతులను ఈరోజు ఇచ్చే చేతులుగా దేవుడు మార్చాడురా. మా స్థితిగతులు మార్చిన దేవుడు ఏ రోజుకైనా మీ స్థితిగతులు కూడా మారుస్తాడురా. మా కన్నీళ్లు తుడిచిన దేవుడు ఏదో ఒక రోజు డెఫినెట్గా మీ కన్నీళ్లు కూడా తుడుస్తాడురా అని ఒకరిని ఒకరు మన సంఘంలో ఆదరించుకునే వారిగా ఉందుముగాక. రైట్. బోయాజు నంబర్ 1 ఎవరిని, నంబర్ 2 తన పాళ్యాన్ని, నంబర్ 3 కృంగిన వారిని.
నాలుగవది, బోయాజు జీవితం తారాస్థాయిలో చూపించే 2 అనుభవాలు చెప్పి నేను ముగిస్తా. బోయాజు జీవితాన్ని తారాస్థాయిలో ఒక భయంకరమైన శోధన బోయాజుకు వచ్చింది. ఏంటి ఆ శోధన అంటే, తన కళ్ళెంలో పండుకున్నాడు, తన పొలంలో పండుకున్నాడు. రూతమ్మ నయోమి చెప్పిన మాటలు పట్టుకొని మంచి మొత్తానికి ఆ పంట పొలంలోకి వచ్చి బోయాజు కాళ్ళ దగ్గర పండుకొని ఆ దుప్పట ముందుకు లాక్కుంది. మధ్యరాత్రి ఉలిక్కిపడి లేచాడు. యవ్వనస్తురాలు తన కాళ్ళ దగ్గర పండుకొనుంది. తను ఏం చేసినా ఎవరు అనరు. విన్నారా? తాను ఏం చేసినా ఎవరేమనరు. ఎందుకు? బెత్లెహేములోనే చాలా, మీకు తెలుసా, డబ్బున్నవాడు ఏం చేసినా ఎవరేమనరు. డబ్బున్నవాడు ఏం చేసినా రైటే అంటారు. ఒకసారి హైదరాబాద్లో జూబిలీ హిల్స్లో ఇట్లాగే ఒక థ్యాంక్స్ గివింగ్ మీటింగ్కి వెళ్తే ఒక ఆయన చెప్తున్నాడు, దేవుడు నన్ను బహుగా ఆశీర్వదించాడు, నాకు అన్ని 2 ఇచ్చాడు, 2 ఇళ్ళు ఇచ్చాడు, 2 ఎకరాల పొలం ఇచ్చాడు, 2 కార్లు ఇచ్చాడు, 2 భార్యలను ఇచ్చాడు అన్నారు. కూర్చున్న ప్రజలందరూ సప్పట్లు కొట్టిన వాళ్ళే. కానీ సామెత ఒకటి ఉంది కదా, కొప్పున్నమ్మ ఏ జుట్టేసినా అందమేనంట. డబ్బున్నవాడు ఏం చేసినా రైటే, పేదోడు ఏం చేసినా కదా. డబ్బున్నవాడు ఏం చేసినా రైటే అంటారు, పేదోడు ఏం చేసినా తప్పే అంటారు. ఇప్పుడు చాలా ఆస్తిపరుడు కదా, తన నిలదీసి అడిగేది ఎవడు? బోయాజ్, నువ్వు చేస్తున్న పనేంటి? ఇది వాక్యానుసారం కాదు అని తనను నిలదీసేది ఎవడు? అద్భుతం. బోయాజును వెతుక్కుంటా పాపం వచ్చింది. ఇక ఇదే అవకాశం కదా, ఏదనుకో అలా చేయలే. బోయాజు ఏం మాట్లాడాడు చూడండి ఒకసారి. రూతు గ్రంథం 3వ అధ్యాయం 3వ అధ్యాయం. అందరూ చూడండి ఒకసారి. అందరూ మీ బైబిల్ తెరవండి. 8వ వచనం నుంచి ఎవరైనా చదవండి ఒకసారి. చూడండి ఏమంటాడు? హాయ్ అన్నాడా? ఇంకొక మాట అది చెప్పలేను. ఈ భాష వాళ్ళ ఒక యవ్వనస్తురాలను పట్టుకొని, తన సహచర్యాన్ని కోరుకోవటానికి వచ్చిన ఒక యవ్వన బిడ్డను పట్టుకొని బోయాజు వాడిన పదం తారాస్థాయికి తీసుకెళ్ళింది బోయాజుని. వాట్ ఏ గ్రేట్ క్యారెక్టర్. అంటాడు రూతమ్మను చూసి, నా కుమారి. యెహోవా. చూడండి ఆ సమయంలో ఎవరి ప్రస్తావన తీసుకొస్తున్నాడు? ఎక్కడా? కాలు జారాల్సిన చోట, తప్పటడుగు వేయాల్సిన చోట, తనను ఎవరు ప్రశ్నించటానికి అవకాశము లేని చోట, పాపమే తనను వెతుక్కుంటూ వచ్చిన ఆ చోట అంటాడు, నా కుమారి, యెహోవా చేత నీవు. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, బోయాజు ఎవరో తెలుసా? వివాహ పవిత్రతను కాపాడుకున్నటువంటి వాడు. ఒకసారి నాతో కలిసి చెప్పండి. బోయాజ్ వివాహ పవిత్రతను. ఇంకోసారి. తమ్ముడు వదిలేసేయండి. తమ్ముడు కూర్చో. నాకు వినపడుతుంది తమ్ముడు, నాకు ఇబ్బంది లేదు, డిస్టర్బ్ అవుతుంది. చెప్పండి. బోయాజ్ వివాహ పవిత్రతను ఒకసారి పెద్దయ్య గారికి తెలుసు, ఏసన్న గారు ఒకసారి చెప్తూ ఓ చక్కటి మాట అన్నారు. లోకంలో 2 రకాల పరిశుద్ధులు ఉంటారంట. 2 రకాల పరిశుద్ధులు. ఎవరు వాళ్ళు? పరిశుద్ధులు. 2 రకాల పరిశుద్ధులు. ఒక రకం పరిశుద్ధులేమో అవకాశం రాని పరిశుద్ధులంట. ఇంకొక పరిశుద్ధులేమో అవకాశం వచ్చిన పాపంలో జారకుండా యోసేపులాగా, బోయాజులాగా దేవుని కొరకు నిలవబడేవాళ్ళంట.
యేసన్న గారు చెప్తూ అంటారు, 90% 95% అవకాశం రాని పరిశుద్ధులేనంట. నేను ఎవరిని నిందించట్లేదు, మనల్ని మనం కృంగదీసుకోవట్లేదు. ఆ భక్తుడు చెప్పినటువంటి మాట. ఈ బోయాజు ఎవరో తెలుసా? అవకాశం వచ్చింది, పాపం చేయటానికి ఇంత అవకాశం వచ్చినా కుటుంబ పవిత్రతను అంత జాగ్రత్తగా కాపాడుకున్నాడు. కనుకే ఆ బోయాజును దేవుడు లేవనెత్తి ఆ తర్వాత చేసిన కార్యం దేవుడు ఇంత అంత కాదు. బెత్లెహేములో క్షేమాభివృద్ధి నొందినవాడిగా, ఎఫ్రాతాలో ఖ్యాతి నొందినవాడిగా బోయాజును దేవుడు నిలవబెట్టాడు. బోయాజుకు క్షేమాభివృద్ధి కలుగు చేసిన దేవుడే నీకు నీ కుటుంబానికి దేవుడు కలుగు చేయునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. బోయాజుకు ఖ్యాతి కలుగు చేసిన దేవుడే మన ఒక్కొక్కరికి ఖ్యాతి కలుగు చేయునుగాక. యవన బిడ్డలారా, అయ్యలారా, చూడండి, బోయాజును పరిస్థితులు శోధించినట్లుగా నీ జీవితంలో పవిత్రతలో నువ్వు నిలవబడకుండా నిన్ను శోధించే పరిస్థితులు వస్తాయి. నిలవబడలేని స్థితిగతులు వస్తాయి, జారిపోయే పరిస్థితులు వస్తాయి. అపవిత్రతలో, రొచ్చులో, బురదలో జారిపోయే కొన్ని గడ్డు పరిస్థితులు నీ బ్రతుకులో ఎదురవుతాయి. బోయాజులాగా నువ్వు నిలవబడితే క్షేమాభివృద్ధి పొందుదువుగాక, ఖ్యాతి నొందుదువుగాక. మరోసారి చెప్దాం ఆమేన్. ఇంకోసారి చెప్దాం ఆమేన్. ఇప్పుడు ముఖద్వారం దగ్గర ఉన్న ఆ బోయాజు అనే స్తంభం ఏం చెప్తుందంటే, బాబో నాకు శోధన వచ్చింది, రూతుతో శోధన వచ్చింది, పాపం వెతుక్కుంటా నా దగ్గరకు వచ్చింది, నేను పడిపోలా, నేను ఎలా స్తంభంలాగా నిలవబడ్డానో. మందిరంలో అడుగుపెట్టే ప్రజలారా, మీరు మీ జీవితాన్ని స్తంభంలాగా దేవుని సన్నిధిలో పాపంలో జారిపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటే, మీరు వ్యక్తులు కాదు ఒక వ్యవస్థగా నేను మిమ్మల్ని మారుస్తాను. మీరు వ్యక్తులు కాదు ఒక శక్తిగా నేను మిమ్మల్ని మారుస్తాను. యేసయ్యకు మహిమ కలుగును గాక. 17 సంవత్సరాల వయసులో ఉన్న దానియేలు దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నాడట, రాజు భుజించే భోజన పదార్థాల చేత నేను అపవిత్రుని కాకూడదు. బిడ్డలారా చూడండి, 17 సంవత్సరాల వయసులో ఉన్న యవ్వన బిడ్డ గుండెల్లో ఉన్న ఆరాటం ఏంటంటే, రాజు భుజించే భోజన పదార్థాల చేత నేను, ఏ భోజన పదార్థాలు ఒకసారి చెప్పండి, నాకు వినపడలా, ఇంకొకసారి ఓ మాట. రాజుగారి భుజించే భోజనపు బల్లలో ఉండే డిష్ ఉందో చూసారా, మెను. ఎలాంటి మెను ఉంటుంది చెప్పండి? గోంగూర పచ్చడా, మామిడికాయ పచ్చడా, టమాటా పచ్చడా. రాజుగారి మెను ఎట్టుంటుందో మీకు తెలియాలంటే రాజుల మొదటి గ్రంథం చూడండి ఒకసారి. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 22, 23 వచనాలు. అందరూ చూడండి, నేను చదువుతారా తల్లి? థ్యాంక్ యూ. 22, 23 వచనాలు ఒకసారి చూడండి. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామాగ్రి ఎంతనగా 600 తులముల సన్నపు గోధుమ పిండి, 1200 తూముల ముతక పిండి, కొవ్విన ఎడ్లు 10, విడి ఎడ్లు 20, 100 గొర్రెలు, ఎర్రదుప్పులు, దుప్పులు, జింకలు, కొవ్విన బాతులు తేబడెను. క్రొవ్విన ఎడ్లెన్ని? 10. విడి ఎడ్లెన్ని? గొర్రెలెన్ని? 50 కాదు, 100 కిలోలు కాదు, ఏకంగా. ఇది నెల మెను అనుకునేరు కాక, నెలకు సరిపడే మెను అనుకునేరు కాక, లేకపోతే వారానికి సరిపడే మెను అనుకునేరు కాక, ఒక్కొక్క దినానికి వచ్చి 30 ఎడ్లు, ఒక్క దినానికి వచ్చి 100 గొర్రెలు, ఒక్క దినానికి వచ్చి జింకలు, దుప్పులు, కొవ్విన. అంటే ఆకాశ పక్షులను వదిలిపెట్టలా, జంతువులను వదిలిపెట్టలా. ఈ రేంజ్లో ఉంది సొలొమోను భోజనపు బల్ల. సొలొమోను భోజనపు బల్లే ఈ రేంజ్లో ఉందంటే నెబుకద్నెజరు భోజన బల్ల ఇంకే రేంజ్లో ఉండి ఉంటుంది. రోజు కళ్ళ ముందు మెదిలాడుతూ ఉండి ఉంటాయి. చూడండి, చూసినప్పుడు
ఇప్పుడు ఉదయం చెప్పే కదా, డాక్టర్ గారు బీపీ వచ్చింది నాయన, కాస్త నాన్ వెజ్ తగ్గించు అని చెప్పాడు అనుకోండి, మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు చాలా డైట్ కంట్రోల్ చేస్తాడు. 4వ రోజు ఏమంటాడు తెలుసా? సస్తే చచ్చా, బతికితే బతికా, తినేదేదో కడుపు నిండా తినాలి. ఇప్పుడు దానియేలుకు శోధన ఒక రోజు కాదు, తాను తీర్మానం చేసుకున్న రోజులన్నీ కళ్ళ ముందు అట్లా మెదిలాడుతూ ఉన్నాయి. కానీ ఏమని తీర్మానం చేసుకున్నాడు తెలుసా? రాజు భుజించే భోజన పదార్థాల చేత నేను అపవిత్రుణ్ణి కాకూడదని పవిత్రత కొరకు తాను నిలవబడ్డాడు. వాక్యం వింటున్న బిడ్డలారా, చెరపట్టబడిన బానిస పిల్లగా వచ్చిన దానియేలును, చెరపట్టబడిన బానిస బిడ్డగా వచ్చిన ఆ దానియేలును చెరలో నుంచి లేవనెత్తి సింహాసనం మీద దేవుడు కూర్చుండబెట్టాడు. దేన్ని బట్టో తెలుసా? వాళ్ళల్లో చూడలేనిది దానియేలులో దేవుడు చూసింది పవిత్రమైన జీవితాన్ని చూశాడు. బోయాజులో చూసింది పవిత్రమైన జీవితాన్ని చూశాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా బోయాజు లాంటి జీవితాన్ని దేవుడు చూస్తే, బెత్లెహేములో బోయాజును భాగ్యవంతునిగా నిలవబెట్టిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను దేవుడు నిలవబెట్టును గాక. గట్టిగా చెప్తాం ఆమేన్. ఆఖరి మాట, అద్భుతమైన మాట. బోయాజు ఎవరయ్యంటే దేవధర్మాన్ని జరిగించినవాడు. రూతుతో అన్నాడు, అమ్మా నాకంటే సమీప బంధువు ఒకరున్నారు, ముందు ఆయనకి చెప్తా. ఆయన కాదన్నాడు అనుకోండి, ధర్మశాస్త్రంలో రాయబడినట్లుగా ఆయన కాలు చెప్పు తీసి తూ అని ఊసిన తర్వాత అతడు కాదు అంటే, ఆ తర్వాత నీకు సమీపంగా ఉండే బంధువు నిన్ను నా దానిగా చేసుకుంటానని ద్వితీయోపదేశ కాండంలో రాయబడిన దేవధర్మం ప్రకారం, చెప్పండి ఏ ధర్మం? దేవధర్మం ప్రకారం రూతును తనదానిగా చేసుకున్నాడు. బోయాజు ఎవరయ్యంటే దేవధర్మాన్ని పాటించినవాడు. బిడ్డలరా, బోధించే నా మొదలుకొని ప్రతి బిడ్డ ధర్మాన్ని పాటించేవారిగా ఉండాలి. రూతు గ్రంథానికి నేను పెట్టే పేరేంటంటే ధర్మాన్ని ఆచరించిన గ్రంథం రూతు గ్రంథం. ఇంకోసారి చెప్తాను, ధర్మాన్ని ఆచరించిన గ్రంథం రూతు గ్రంథం. సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ ధర్మాన్ని ఆచరించాలి. ధర్మాన్ని ఆచరిస్తే ఏం జరిగిద్దో ప్రసంగి గ్రంథం ఒకసారి చూడండి. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. అందరు నాతో కలిసి చెప్పండి, ధర్మమును ఆచరించువానికి కీడేమి సంభవించదు. ఎవరికి కీడు సంభవించదట? మనం ధర్మాన్ని ఆచరిస్తే, ధర్మాన్ని ఆచరించేవానికి కీడేమి. మన ప్రాంతాల్లో ఒక స్లోగన్ బాగా వైరల్, ధర్మో రక్షితి రక్షితః. విన్నారా ఈ మాట? ధర్మాన్ని ఆచరించేవానికి. చూడండి, ఈ రూతు గ్రంథం రూతు కోడలుగా తన ధర్మాన్ని నెరవేర్చింది. ఆమెకి కీడు సంభవించిన కీడును కూడా దేవుడు మేలుగా మార్చాడు. నయోమి ఒక అత్తగా తన ధర్మాన్ని తాను పాటించింది. అత్తగా తన ధర్మాన్ని పాటించడాన్ని బట్టే ధర్మాన్ని ఆచరించినటువంటి ఆ అత్తకు కీడు కలిగిన ఆ కీడును కూడా దేవుడు మేలుగా మార్చాడు. బోయాజు ఉన్నాడు, దేవధర్మాన్ని ఆచరించాడు గనక ఆయనకి ఏమీ కీడు సంభవించలేదు. కీడు సంభవించకపోగా చాలా ఆస్తిపరుడుగా బెత్లెహేములో ఆశీర్వదించబడ్డాడు. ఒకసారి చూడండి బిడ్డలారా, అత్తగా నీ ధర్మాన్ని నువ్వు పాటించాలి, కోడలుగా నీ ధర్మాన్ని నువ్వు పాటించాలి, కొడుకుగా నీ ధర్మాన్ని నువ్వు పాటించాలి, కూతురుగా నీ ధర్మాన్ని నువ్వు ఆచరించాలి. వాటన్నిటికంటే విశేషంగా ఒక విశ్వాసిగా సంఘంలో నీ ధర్మాలు కొన్ని ఉంటాయి. నీ ధర్మాన్ని తూచా తప్పకుండా నువ్వు పాటిస్తే ధర్మమును ఆచరించువానికి కీడేమి. ఇప్పుడు ఇందాకటి నుంచి అయ్యా నయోమి తన ధర్మాన్ని తాను పాటించింది అన్నారు కదా, ఇంతకీ ఏ ధర్మాన్ని పాటించింది అని అంటారా? నయోమి రూతమ్మని పిలిచేటప్పుడు ఏమని పిలిచేదో తెలుసా? నా కుమారి. చెప్పండి, 3వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి.
చాలు చాలు. అనేక చోట్ల రూతు గ్రంథంలో చూస్తాం, కోడలను పట్టుకొని ఏమని పిలిచేది చెప్పండి, నాకు వినపడలా. ఏమని పిలిచేది? లోకంలో ఏ అత్త అయినా కోడలను పట్టుకొని నా కుమారి అంటదా అమ్మా? మన భాష ఇక్కడ వాడకూడదు కానీ అసే వసే, ఏ కోడల పిల్ల నిన్నేనే, ఎవరిని అనుకుంటున్నావు, నిన్నేనే. చూడండి, కోడలు నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. అత్త కోడలు పాటించాల్సిన ధర్మం రూతు గ్రంథంలో ఉంది. అత్త తన కోడలను చూసి నా కుమారి. ఒకసారి మా ప్రాంతంలో ప్రారంభంలో కాస్త ఖాళీగా ఉన్నప్పుడు విజిటింగ్కి వెళ్ళేవాళ్ళు. ఒక ఇంటికి విజిటింగ్కి వెళ్తే వాళ్ళు అప్పుడే కొత్తగా ప్రభువుని నమ్ముకున్నారట. వెళ్ళాము. ఆ తల్లి అంది, అయ్యగారు మా కోడలు మారేటట్టుగా ప్రార్థన చేయండి అయ్యగారు. వస్తున్నాను అయ్యగారు. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మో, మా కోడలు లాంటి కోడలు ఎవరికి దొరకకూడదు అయ్యగారు అంది. తప్పకుండా ప్రార్థన చేస్తానమ్మా అని కొంచెంసేపు మాట్లాడిన తర్వాత, నేను వెళ్తాను, పిల్లలను పిలవండి అమ్మ, ప్రార్థన చేస్తాను అన్నాను. వాళ్ళ కొడుకుని పిలిచింది. రే బుజ్జిబాబు ఎక్కడున్నావు, త్వరగా రారా అంది. ఏ బాబు? బుజ్జిబాబు అంటంతో వాడు బుజ్జోడేమో, చిన్న పిల్లోడేమో అనుకున్నా. 6 అడుగులు ఎత్తు, గొలియాతు కన్నా, 120 కిలోలు బరువు ఉన్నాడు. వాడు నడుచుకుంటా వస్తుంటే భూమి గద 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 గద, భూమి అట్లా షేక్ అయిపోతుంది. వాడిని పట్టుకొని ఏమంది చెప్పండి? తప్పేం కాదు, తల్లికి బిడ్డ ఎప్పటికీ ప్రేమే. బుజ్జిబాబు రానాయన అంది. ఆడొచ్చాడు. ఆ తర్వాత కూతురు పిలిచింది. అమ్మా బంగారం, బంగారం, రే బంగారం, ఎక్కడ ఉన్నారో బంగారం, రారా తల్లి అంది. నేను బంగారం అంటంతో మేలిమి రంగేమో అద్భుతమైన ఎరిపేమో అని అనుకొని చూస్తా ఉన్న బంగారం వైపు. ఆ బంగారం వస్తే అద్భుతం, అమావాస్య సేకటే, నవ్వితే కళ్ళు పళ్ళు తప్ప ఏమీ కనపట్ల. విన్నారా? కూతురుని పట్టుకొని అంటుంది బంగారం, అమ్మా బంగారం రామ్మ అంది. తప్పేముంది? కాకి పిల్ల, డౌట్ లేదు, కాకి పిల్ల కాకి ముద్దు, అలా మర్యాదగా పిలుచుకోవాలి. నేనేం దాన్ని తప్పు పట్ల. ఇక ముగింపులో కోడల్ని పిలుస్తుంది. ఏమంటుందో తెలుసా? ఆ భాష నేను వాడలేను ఇక్కడ. ఏమే కాలిన మోహం దానా, ఏమే కాలిన మోహం దానే, ఎక్కడున్నావు రావే అంది. కాలిన మోహం దంటంతో నల్లగా ఉందేమో పాపం ఆ బిడ్డ అని చెప్పి ఆ కాలిన మోహం ఎట్టుంటుందో చూద్దామని చూస్తే వాళ్ళ కోడలందు చూసారా, ఎర్రగా కొందనపు బొమ్మ, అంత చక్కగా ఉంది. కోడలను పట్టుకొని ఏమంటుంది? నేను అప్పుడు అనుకున్నా, మారాల్సింది కోడలు కాదు, ఈ ముసలిది మారాల. కొడుకునేమంది? అసే వసే బైబిల్ భాష కాదు. అత్త తన కోడలను పట్టుకొని పెద్దగా పెద్దగా, ఇది బైబిల్ ధర్మం, బైబిల్ ధర్మం. సరే, అత్త కోడలను పట్టుకొని నా కుమారి అందు చూసారా? ఆ కోడలు ధర్మాన్ని ఎంత గొప్పగా ఆచరించిందో ఆలోచిస్తే మతిపోయే మాట ఒకటి ఉంది. ఆ గ్రామ పెద్దలందరూ రూతును గూర్చి మాట్లాడుతూ ఓ చక్కటి మాట అంటారు. చూడండి ఆ మాట, రూతు గ్రంథం. అందరూ మీ బైబిల్ తెరిచి ఆ మాట చూడండి. రూతు గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనం నేను చదువుతాను, నాతో కలిసి చెప్పండి. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు. మరలా నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే ఎక్కువగానున్న నీ కోడలు ఇతనిని కనెను. ఈ ఒక్క రూతు ఎంతమంది కుమారులతో సమానం అంట? చెప్పాలి. అంటే 7 కుమారులు ఒక తల్లికి ఎంత ధైర్యం ఇస్తారో ఒక్క కోడలు తన అత్తకి అంత ధైర్యం ఇచ్చింది. అమ్మ ఒకసారి చూడండి. ఒకరోజు మా చర్చిలోనే ఒక అమ్మాయి వచ్చి అంది, అన్నయ్య మా అత్త పెట్టి టార్చర్ తట్టుకోలేకపోతున్నాను అన్నయ్య,
మామూలు అత్త కాదన్నయ్య, మా అత్త రాకాసి రంప, గయ్యాలి గంప, సూర్యకాంతానికి అక్క. తట్టుకోలేకపోతున్నాను అన్నయ్య, నా కొరకు బలంగా ఒక ప్రార్థన చేయి అన్నయ్య. ఏం చేయమంటావమ్మా? నా భర్త నా మాటిని సపరేట్గా కాపురం పెట్టేటట్టుగా మీరు బలంగా ప్రార్థన చేయండి అమ్మా అన్నాను. మీ పెళ్ళి ఎంతకాలం అవుతుందమ్మా అన్నాను. 3 నెలలు అవుతుంది అన్నయ్య. 3 నెలలకి ఏమైందంట చూడండి. పెండ్లయిందా? రావటంతో చాలామంది స్త్రీలు చేసే మాట ఏంటో తెలుసా? మీ అమ్మన్నా ఉండాలి. చూసారా, ఇది మీ డైలాగే. అంటే ఇలా మీరు చేస్తున్నారంటే ధర్మాన్ని ఆచరిస్తున్నట్లా? ఎందుకు మన కుటుంబాల్లో కీడు కలుగుతుందో తెలుసా? ధర్మాన్ని ఆచరించకపోవటాన్ని బట్టి. అత్త తన ధర్మాన్ని ఆచరించాలి, కోడలు ధర్మాన్ని ఆచరించాలి. వాక్యం ఘంటాపదంగా చెప్తుంది, ధర్మమును ఆచరించువానికి. కొంచెం సౌండ్ పెంచాలా? ధర్మమును ఆచరించువానికి కీడేమి. బిడ్డ, ఒక్కసారి అత్తారింట్లో అడుగుపెట్టిన తర్వాత దేవుడు నీకు ఇచ్చిన అత్తను నీ తల్లిదండ్రులను చూసుకున్న దానికంటే మరెక్కువగా నువ్వు చూసుకుందువుగాక. కొంతమంది కోడళ్ళు ఎట్లుంటారంటే, వాళ్ళ పుట్టింటోళ్ళు వచ్చారంటే వాళ్ళు పోయిందాకా కోడిని కోస్తారు, కుక్కను కోస్తారు, మేకను కోస్తారు, నక్కను కోస్తారు, తెలియదు. వాళ్ళోళ్ళు ఉన్నన్ని రోజులన్నీ క్రిస్మస్ పండుగే. పొరపాటున భర్త తరపు వాళ్ళు వచ్చారా, వాళ్ళు పోయిందాకా 10 రోజులు లెంటడేసే, జాడీలో పచ్చడి, రోట్లో కారం. వాళ్ళు పోయిందాకా. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? చూడండి, ఏం చేస్తారు చెప్పండి? చూసారా, చెప్తున్నారు. తల గుడ్డగట్టి తలనొప్పో. ఒక ప్రాంతంలో ఇట్లాగే జరిగిందంట. వాళ్ళ నాన్న పాలకొల్లు నుంచి 3 నెలలు ఉందామని వస్తే కొడుకు అన్నాడట, నాన్న 3 నెలలు కాదు నాన్న 6 నెలలుండు అంటే, మొత్తానికి నాన్నను బస్ స్టేషన్ నుంచి ఇంటికి తీసుకొచ్చే లోపు తలనొప్పో అని తలగొడగట్టి మంచం మీద పడిపోయిందట. ఆర్ఎంపీ డాక్టర్ని తీసుకొచ్చాడు, ఎంబీబీఎస్ని తీసుకొచ్చాడు. తలనొప్పి తగ్గిందంటే ఇంకొంచెం పెరిగిందంట. వరి బాబు, తలనొప్పి పెరుగుతుందంటే తగ్గట్లేదు. ఏం అర్థం కాక 7 రోజుల పాటు మంచమేన అట్లాగే పండుకొని మామయ్యని చూసి అంటదంట, మామయ్య రాక వచ్చావు మామయ్య, నా చేతులతో ఏదో చేసి పెడదాం అనుకున్నాను మామయ్య, ఈ మాయదారి తలనొప్పి ఇప్పుడే రావాలా మామయ్య అని అంటుందంట. 10వ రోజు తండ్రి కొడుకు దగ్గరికి వచ్చి అన్నాడంట, ఒరే అబ్బాయి నేను వెళ్ళిపోతారా, టికెట్ బుక్ చేయరా అన్నాడంట. నానా నువ్వు 3 నెలలు ఉంటానన్నావు, నేను 6 నెలలు అన్నా కదా అంటే, మీ ఆవిడికి తలనొప్పి తగ్గలేదు కదరా, తలనొప్పి ఇవ్వాలి కాకపోతే రేపు తగ్గిద్దిలే నాన్న, నువ్వు ఉండు అంటే వాళ్ళ నాన్న అన్నాడంట, నేను పోయిందాకా తగ్గదురా, నువ్వు పోయిందాకా తగ్గదన్న సంగతి నీకెట్టా తెలుసు నాన్న అంటే, మీ అమ్మ దగ్గర ఎక్స్పీరియన్స్ రా అన్నాడు. కొంతమంది ఆడవాళ్ళు ఉంటారండి, మీరు అట్లా కాదులే అమ్మా, మీ ముఖాల్లోనైతే నాకు దేవదూతలు కనపడుతున్నారు. కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు, ఇంట్లో వృద్ధాప్యంలో అత్త కోడల గ్లాసుడు మంచినీళ్ళు అమ్మ, అమ్మా గ్లాసుడు మంచినీళ్ళు అమ్మ అని అర్ధగంట దాకా అడిగిన దాకా ఈరు. అర్ధగంట తర్వాత 1/2 గ్లాసు మంచినీళ్ళు తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టేటప్పుడు ఎట్లా పెడతారు చెప్పండి? మీకెడ తెలిసింది? అదే కదా, మీ అమ్మకు ఒక కొలత, మీ అత్తకు ఒక కొలత. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే రాత్రి మారుదురుగాక. ఆమెన్. చెబుదాం గట్టిగా ఆమెన్. చూడండి, 1/2 గ్లాసు మంచినీళ్ళు ఇచ్చేటప్పుడు కూడా లోపల ఎన్ని తిట్టుకుంటుందో తెలుసా? మన కరోనా కాలంలో ముసలోళ్ళు అందరూ చచ్చిపోయారు. ఈ ముసలితో చావలేదే, మొండి పిండం, గట్టి పిండం, ఒరి బాబో ఈ పిండం మామూలు పిండం కాదని 150 తిట్టుకుంటా 1/2 గ్లాసులు మంచినీళ్ళు ఇస్తారు. ఇచ్చావు కదా 1/2 గ్లాసు మంచినీళ్ళు. ఈ 1/2 గ్లాసు మంచినీళ్ళు ఇచ్చిన ఈ అక్క చర్చికి వచ్చి కడవడ కన్నీళ్లు గార్చింది. మిమ్మల్ని అడుగుతా, ఆ ప్రార్థన దేవుని చేత అంగీకరించబడిద్దా? అరే, ఇంట్లో అత్తకి 1/2 గ్లాసుడు మంచినీళ్ళు ఇటు చేతగానే మన జీవితంలో మందిరానికి వచ్చి కడవడు కన్నీళ్లు గారిస్తే నేనంట, అత్త తన ధర్మాన్ని పాటించాలి. కోడలు చెప్పాలి కోడలు తన ధర్మాన్ని పాటించాలి. భర్త
తన ధర్మాన్ని పాటించాలి, భార్య తన ధర్మాన్ని పాటించాలి, విశ్వాసి తన ధర్మాన్ని పాటించాలి. ధర్మమును ఆచరించువానికి ఈ ఒక్క రూతు ఎంతమంది కుమారులతో సమానమంట? రూతు గ్రంథం తర్వాత ఉన్న గ్రంథం ఏది? సమూయేలు మొదటి గ్రంథంలో ఇలాంటి అద్భుతమైన మాట, ఒక మాట రాస్తుంది చూడండి. ఆ మాట సమూయేలు మొదటి గ్రంథం, థ్యాంక్ యూ మా, 8వ వచనం. నాతో కలిసి చెప్పండి, నాతో కలిసి. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుటయాలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పెను అని రాసిందా? చెప్పుచూ వచ్చెను అని రాసిందా? ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. సంతానం లేదని హన్న ఏడుస్తుంది. అసలు ఆ భర్త ఎలాంటోడో చూడండి, భర్త ఎలాంటోడో చూడండి. ఏడుస్తున్న భార్య దగ్గరికి వచ్చి, అన్న ఎందుకమ్మా ఏడుస్తున్నావు? పిల్లలు లేరనా? అరే మనకు పిల్లలు లేరని ఏ రోజన్నా ఒక్క మాట అన్నానా? నువ్వు నాకు సంతానం కలగలేదని ఏ రోజైనా ఒక్క మాట అన్నానా? ఏడోకో, అయినా పిల్లలు లేరు అంటున్నావు. నేనెవరిని? 10 మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్టమైన వాడిని కానా? ఒక్కసారి మీరు ఆలోచించండి. భార్యాభర్తల బంధాన్ని ఎప్పుడైనా కుమారుల బంధంతో పోల్చగలుగుతారా? ఏమంటాడు? 10 మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్టమైన వాడిని కాదా? ఈ మాటకున్న అర్థం ఏంటంటే 10 మంది కుమారులు ఒక తల్లికి ఎంత ధైర్యం ఇస్తారో ఈ ఒక్క భర్త తన భార్యకి అంత ధైర్యం ఇచ్చాడు. ఏడుస్తున్న భార్యను గుండెల్లో పెట్టుకొని ఆదరించాడు, భార్య కన్నీళ్లు తుడిచాడు. పురుష మహాశైలరా, మీ ధర్మాన్ని మీరు పాటిస్తున్నారో లేదో ఒక మాట అడుగుతా, అందరూ తలల పైకెత్తాలి. ఎప్పుడైనా మీ భార్య ఏడుస్తూ ఉంటే, ఏదో కష్టాన్ని బట్టో నష్టాన్ని బట్టో ఆపదను బట్టో తన గుండెల్లో ఉన్న దుఃఖాన్ని బట్టో ఎప్పుడైనా నీ భార్య ఏడుస్తూ ఉంటే భార్యను గుండెల్లో పెట్టుకొని, ఎవరైనా భార్య కన్నీళ్లు తుడిచిన భర్తలు ఎవరైనా ఉంటే మీ చేతులు పైకి ఎత్తండి. ఇప్పుడే పూలదండేసి ఫోటో తీసి రేపు పేపర్లోనే వేపిస్తా. ఎవరైనా ఏడుపు మానిపోయిన భర్తలు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. అజయ్ గారు, మీరు మనంతా ఏడిపించే బ్యాచే కానీ ఏడుపు మానిపోయే బ్యాచ్ కాదు. ఏడుస్తూ ఉంటే భార్యను గుండెల్లో పెట్టుకొని ఆదరిస్తున్నాడు. అసలు ఆ మాట చూడండి, 10 మంది కుమారుల కంటే అయిలరా, భర్తగా నీ ధర్మాన్ని పాటించాలి. ధర్మమును ఆచరించువానికి, ఆ మాటే పెద్దగా, ధర్మమును ఆచరించువానికి కీడేమి, ఇంకొంచెం పెద్దగా. కుటుంబ వ్యవస్థలో ఒక పురుషుని త్యాగం కంటే స్త్రీ త్యాగం చాలా గొప్పది. మన ఇంటిలో అడుగుపెట్టిన ఆడబిడ్డ మనలను బట్టి ఏడవకూడదు. ఏంటయ్యా పురుషుని త్యాగం కంటే స్త్రీ త్యాగం గొప్పది అని అంటారా? ఇప్పుడు వివాహమైన తర్వాత పురుషుడు తన తల్లిదండ్రులతోనే తాను ఉంటాడు, అన్నదమ్ములతోనే తాను ఉంటాడు, అక్కచెల్లెల మధ్యలోనే ఉంటాడు, ఏ ఊరిలో పుట్టాడో అక్కడే బ్రతుకుతాడు. కానీ భార్య దగ్గరికి వచ్చేసరికి ఏంటో తెలుసా? 25 సంవత్సరాలు ఒక తండ్రి పెంచి పెద్ద చేస్తాడు కదా. వివాహం అనే ఆ ఒక్క వ్యవస్థ ద్వారా 25 సంవత్సరాల పేగు బంధాన్ని తెంచుకొని కన్న తల్లిని విడిచిపెట్టి, కన్న తండ్రిని విడిచిపెట్టి, తోబుట్టువులను విడిచిపెట్టి, పుట్టిన గడ్డను విడిచిపెట్టి, ముక్కు ముఖం ఎరగని వ్యక్తితో కాపురం చేయటానికి వస్తుందే, ఆ ఆడబిడ్డ త్యాగాన్ని గుర్తుకు తెచ్చుకొని ప్రతి పురుషుడు భార్యను గుండెల్లో పెట్టుకోవాలి. ఏ ఇంటిలో భార్యకు సరి అయిన గౌరవం దొరుకుతుందో ఆ ఇల్లు బోయాజు పొలంలాగా ఆశీర్వదించబడుతుంది. ఆ ఇల్లు బోయాజు పొలంలాగా ఆశీర్వదించబడుతుంది. వివాహమై 10 సంవత్సరాల తర్వాత కూడా, 15 సంవత్సరాల తర్వాత కూడా భార్యను భర్త ఇంటి వారు ఎట్లా చూస్తారో తెలుసా? ఇది బయటదే, ఇది బయటదే, ఇది బయటదే. తల్లి కొడుకు
గుసగుసలు ఆడతారు. మాట్లాడుకుంటా భార్య రావటంతో ఏం చేస్తారు చెప్పండి? అద్భుతం. మీకు తెలియందా ఇది? ఇప్పుడు ఆ బిడ్డ ఏమనుకుంటుంది? అరే 20 సంవత్సరాలు అవుతుంది నాకు పెండ్లై, ఎప్పటికీ నన్ను బయటది చూసినట్లే చూస్తున్నారే. గుండె పగిలిపోతుంది, గుండె బ్రద్దలైపోతుంది. ఒక భర్తగా నీ ధర్మాన్ని పాటించాలి. ఎస్, దేవుడు నీ మొదటి ప్రాధాన్యత. వివాహమైన తర్వాత నీ రెండవ ప్రాధాన్యత ఎవరై ఉండాలో తెలుసా? నీ భార్య అయి ఉండాలి. ఎప్పుడు భార్యను భర్త గుండెల్లో దాచుకోవాలి. 10 మంది కుమారుల కంటే నేను నీకు. రూతు నయోమికి ఏమైందట? ఈవిడ భార్యకి ఏమై ఉన్నాడట? అంటే ఏడుస్తున్న భార్య కన్నీళ్లు తుడిచాడు. భర్తగా నీ ధర్మాన్ని పాటిస్తే కీడేమీ సంభవించకుండా దేవుడు కృప చూపించునుగాక. ఎట్ దట్ సేమ్ టైం భార్యగా నీ ధర్మాన్ని నువ్వు పాటించాలి. ఆమేన్. ఏంటి భార్యగా? ఎప్పుడైనా నీ భర్త దుఃఖంతో ఉన్నప్పుడు, నీ భర్త వేదంతో ఉన్నప్పుడు భార్యగా నీ ధర్మాన్ని పాటించాలి. బైబిల్లో ఒక అద్భుతమైన భార్యాభర్తలు అబ్రహాము, శారమ్మ తల్లి తన భర్తను పట్టుకొని పిలిచేదట. ఏమని పిలిచేది? అమ్మ చెప్పాలి. నా యజమానుడా అని పిలిచేదట. భర్త యజమానుడయ్యాడు అంటే శారమ్మ ఏమైనట్టు? ఎవరికి యజమానురాలు? ఇదే చెప్తారు అనుకున్నా. ఇప్పుడు అబ్రహామును పట్టుకొని యజమానుడా అందంటే అబ్రహాంకి ఏమైనట్టు? ఆవిడ ఇప్పుడు అర్థమైంది మీకు, దాసి అయినట్టు. మరి ఈయన కూడా యజమానురాలు అయితే, ఆయన యజమానుడైతే 2 కత్తులు ఒక వరలో పడవు, 2 కత్తులు అయిపోతాయి. వింటున్నారా? చూడండి. భర్తను పట్టుకొని అందట కొంచెం పెద్దగా, అబద్ధం ఆడకుండా చెప్పండి. మీలో ఎవరైనా భర్తను పట్టుకొని నా యజమానుడా అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. మీ డైలాగ్ చెప్పమంటారా? దోయ్ ఇదిగో నిన్నే. ఎవరిని అనుకుంటున్నావు? ఇదిగో నిన్నే. దోయ్ ఏంటండి? ఇదిగో నిన్నే ఏంటండి? శారమ్మ తల్లి భర్తను పట్టుకొని ఏమని పిలిచిందట? ప్రతి స్త్రీ గుండెల్లో భర్త అంటే అంత ఉన్నతమైన స్థానం ఉండాలి. ఈ ధర్మాన్ని పాటించు, నీ కుటుంబం ఎందుకు విచ్ఛిన్నమైపోతుంది? మీ భార్యాభర్తలు ఎందుకు విడిపోతారు? ఈ ధర్మాన్ని పాటించు, నీకు కానీ నీ పిల్లలకు కానీ ఏ కీడు సంభవించకుండా రక్తపు కంచెలో దేవుడు దాస్తాడు. ఆ వాక్యమే నీకు కంచెగా మారునుగాక. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఒక తండ్రి చెప్పినట్లు చెప్తున్నాను. నన్ను మీరు బయట వ్యక్తులుగా అనుకోవద్దు. నేను మీ సంఘ బిడ్డని, మీ మధ్యలో ఒకడిని. ప్రతి స్త్రీ అందగత్తైనా కాకపోయినా సాధువైనట్టి, మృదువైనట్టి, గుణం కలిగినదిగా దేవుని సన్నిధిలో బ్రతకాలి. ఒక తండ్రిగా ఈ మాట చెప్తున్నా, నన్ను తండ్రిగా అంగీకరించండి. ఒక భర్త భార్య అందంతో సంవత్సరమే కాపురం చేస్తాడు, గుణంతో జీవితాంతం కాపురం చేస్తాడు. అందంతో కాపురం చేసేది సంవత్సరమే, జీవితాంతం కాపురం చేసేది గుణంతో. భార్య సాధుత్వం కలిగిందైతే, మృదుభాషి అయితే, దీనత్వం కలిగిందైతే ఆ భార్యను భర్త గుండెల్లో పెట్టుకుంటాడు. అందగత్తె కాకపోయినా భర్త భరించగలుగుతాడు, కానీ గయ్యాలి భార్యని, నోటి దురుసు కలిగిన భార్యను భర్త భరించలేడు. నా మాట మీకు అర్థమైందండి? అందం లేని భార్యను భరించగలుగుతాడు, చదువు లేని భార్యను భరించగలుగుతాడు, కట్నం తీసుకురాని భార్యను భరించగలుగుతాడు, కానీ నేనంటాను గయ్యాలి భార్యను ఏ భర్త భరించలేడు. అందుకని బైబిల్లో రాసింది ఓ చక్కటి మాట. అంటాడు సొలొమోను, గయ్యాలితో కాపురం ఉండుట కంటే. ఆ మెద్దె దాటిపోయాడమ్మా, ఇప్పుడు అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నాతో కలిసి చెప్పండి, గయ్యాలితో కాపురం ఉండుట కంటే అరణ్యంలో నివసించటం మేలు. ఎక్కడ నివసించటం మేలు అన్నాడు? అరణ్యంలో క్రూర మృగాలు ఉంటాయి కదా, సింహాలు, పులులు, ఎలుకబంట్లు, చిరుత పులులు. ఇంట్లో ఎవరున్నారు? గయ్యాలి భార్య. మిమ్మల్ని అడుగుతా, గయ్యాలి భార్య భయంకరమైందా, సింహం భయంకరమైందా? కదా.
సింహం భయంకరమైంది కదా. మరి అలాంటప్పుడు సొలొమోను ఈ గయ్యాలి భార్యతో కాపురం ఉండటం కంటే ఏమంత సీరియస్గా చూస్తున్నారు? సింహంతో బ్రతకటం మేలు అంటాడేంటి? ఒకరోజు ఇదే మాట నేను అడిగా. నువ్వు చెప్పిన మాటలన్నీ జ్ఞానంగానే ఉన్నాయి కానీ నాకు జ్ఞానం అనిపించలేదయ్యా. గయ్యాలి భార్య ఏముంది, గయ్యాలితనం అంతేగా. అమ్మో సింహం భయంకరమైందిగా, ఎలుగుబంటి భయంకరమైంది కదా, చిరుతుపులి భయంకరమైంది కదా, ఈ మాట ఏదో తేడా ఉన్నట్టుందయ్యా అంటే అప్పుడు సొలొమోను గారు నాకేం చెప్పాడంటే, ఒరే అబ్బాయి, సింహం చేతిలో పడ్డామనుకో ఒక్క దెబ్బతో చంపేస్తుంది, ఒక్క దెబ్బతో చచ్చిపోతాం. గయ్యాలి భార్య చేతిలో పడితే 1 నిమిషంలో చంపదు అబ్బాయి. జీవితకాలం చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, చేపల ఫ్రై ఏపుకు తింటదిరా, సంపదో. ఒక తండ్రిగా చెప్తున్నా, భార్యగా నీ ధర్మాన్ని పాటించు. సాధువైనట్టి మృదువైనట్టి ఆ గుణం నీ అలంకారమైతే ఈ తరపు అబ్రహాము శారాల కుటుంబంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ తరపు బోయాజు రూతుల కుటుంబంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ తరపు ఎలీమెలెకు, ఎస్, హన్నా కుటుంబం ఉంది చూసారా, అలాంటి కుటుంబంగా మన కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఇంకోసారి చెప్పండి, ధర్మమును ఆచరించువానికి కొడుకుగా నీ ధర్మాన్ని నువ్వు పాటించు. ఇక నేను ఎక్కువసేపు చెప్పను, ముగిస్తాను. ఆఖరి విషయానికి వెళ్తాను. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి రెక్కల మొక్కలు చేసుకొని చదివిస్తున్నారు. ఎప్పుడు వాళ్ళను మోసం చేయక. నువ్వు ధరించే ప్రతి చొక్కాయిలో వాళ్ళ రక్తపు చుక్కలు చూడు. నువ్వు ధరించే ప్రతి వస్తువులో వాళ్ళ రక్తపు చుక్కలు చూడు. యవన బిడ్డలారా, మీ గుండెల్లో ఉండాల్సిన ఆశ ఏంటో తెలుసా? మా అమ్మ హాస్పిటల్లో ఆయా అయితే అదే హాస్పిటల్కి నేను డాక్టర్గా అడుగు పెట్టాలి. మా నాన్న 4th క్లాస్ ఎంప్లాయీ అయితే నేను గజిటెడ్ ఆఫీసర్గా అడుగు పెట్టాలి. ప్రభా, నీ పితరుల కంటే నిన్ను ఎక్కువ ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసావు కదా. నా తల్లిదండ్రులను దీవించిన దానికంటే, మా అమ్మను దీవించిన దానికంటే, మా నాన్నను దీవించిన దానికంటే, మా నాన్న 4th క్లాస్ ఎంప్లాయీ అయితే నేను గజిటెడ్ ఆఫీసర్ని కావాలి ప్రభా. నన్ను అట్లా ఆశీర్వదించు. తల్లిదండ్రులను మోసం చేయకుండా కష్టపడి నమ్మకంగా చదువుకో. శ్రమ నీ ఆయుధం అయితే విజయాన్ని నీకు బానిసగా దేవుడు మారుస్తాడు. కుమారుడిగా, కుమార్తెగా నీ ధర్మాన్ని నువ్వు పాటించు. ధర్మమును ఆచరించు వానికి చూడు. ఈ ధర్మాలన్నిటికంటే గొప్ప ధర్మం ఏదో తెలుసా? విశ్వాసిగా నీ ధర్మాన్ని నువ్వు 100కి 100 పాళ్ళు నెరవేరిస్తే. మందిరానికి వచ్చాం కదా, నువ్వు చేయాల్సిన కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఈ ధర్మాన్ని తూచా తప్పకుండా నువ్వు పాటిస్తూ ఒక స్తంభంలాగా దేవుని కొరకు నిలవబడితే ధర్మమును ఆచరించువానికి కీడే. ఇంకోసారి చెప్పండి, ధర్మమును ఆచరించువానికి కీడేమి. ఇంకోసారి చెప్పాలి, ధర్మమును ఆచరించువానికి కీడేమి. ఆదివారం మందిరానికి వచ్చావు కదా, మందిరానికి వచ్చిన తర్వాత నెలంతట్లో నీ రాబడిలో 10వ వంతు దేవునికి ఇవ్వటం ధర్మం. దశమ భాగాన్ని దొంగిలించటం అధర్మం. దేవుని డబ్బును మనం అనుభవించటం అధర్మం. నీ రాబడి అంతట్లో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే, దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తే, రాబడి అంతటిలో నమ్మకంగా 10వ వంతు దేవునికి ఇచ్చి ధర్మాన్ని ఆచరించు. ధర్మమును ఆచరించువానికి, ఇంకోసారి చెప్పాలి, ధర్మమును ఆచరించువానికి అంటే మరి ఎవరికి కీడు కలుగుతుంది? ధర్మమును ఆచరించని వానికి కీడు కలుగుతుంది. ప్రతి బిడ్డ మందిరానికి వచ్చినప్పుడు 10వ వంతు నాది కాదయ్యా, దీన్ని నేను ముట్టుకోకూడదయ్యా, ఇది దేవుని ధనాగారంలో ఉండాలయ్యా అని ధర్మాన్ని మనం ఆచరించే వ్యక్తులుగా దేవుని మందిరంలో బ్రతుకుతాం గాక. మా మందిరానికి వచ్చే కుటుంబాల్లో కొన్ని కుటుంబాలు ఉన్నాయి, కొన్ని కుటుంబాలు కాదు, 99% సేవ కొరకు ప్రాణం పెట్టే కుటుంబాలు, సేవ కొరకు ప్రాణం పెట్టే కుటుంబాలు. ఓ కుటుంబం ఉందండి,
25% దేవునికి ఇస్తారు. 25%. అలాగే నేను చిన్న ఉద్యోగస్తుడు కాదు. నెలకొచ్చి 3 లక్షలు సంపాదిస్తాడు. 3 లక్షల్లో నెలకొచ్చి 60,000 దేవునికి దశంభాగం ఇస్తాడు. ఒక కుటుంబం ఉంది. మేము పెద్ద విశాలమైన స్థలం కొనాలి పార్కింగ్ ప్లేస్ కోసమని 7.5 కోట్ల రూపాయలు పెట్టి ఒక స్థలం తీసుకున్నాం. ఒకే కుటుంబం అండి, ఒకే కుటుంబం 25 లక్షల రూపాయలు దేవుని కానుకిచ్చారండి. 25 లక్షలు. ఈ సంఘంలో నుండి అంతకంటే త్యాగమూర్తులు లేచుదురుగాక, అంతకంటే బలమైన వారు లేచుదురుగాక. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ధర్మమును ఆచరించువానికి ఎవరికి కీడు సంభవించదట. ఒక విశ్వాసిగా నీకు కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఏంటో ఆ ధర్మం తెలుసా? దైవ సేవకుడు మందిరంలో కొన్ని సందర్భాల్లో ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేస్తాడు. మందిరం ప్రార్థనా మందిరంగా ఉండాలి. మందిరం ఎప్పుడు నీ కన్నీళ్లతో తడపబడాలి. ఏ మందిరం అయితే ప్రార్థనా దూపంతో నింపబడి ఉంటుందో ఆ మందిరంలో అడుగుపెట్టిన ప్రతి బిడ్డ కన్నీళ్లు అంగలార్పు నాట్యంగా దేవుడు మారుస్తాడు. ఒక ఆదివారం రావటం ధర్మమా? ఉపవాస ప్రార్థనలు కూడా రావటం ధర్మమా? ఆదివారపు ఆరాధనకు వచ్చి ఉపవాస ప్రార్థనలకు రాకపోతే మనం ధర్మాన్ని ఆచరించిన వాళ్ళమా, అధర్మంగా ప్రవర్తించిన వాళ్ళమా? దైవ సేవకులు మీ క్షేమాన్ని కోరి ఆల్ నైట్ ప్రేయర్స్ ఏర్పాటు చేస్తారు. నాకు తెలిసి హనుమాన్ జంక్షన్లో 7వ తారీఖు అయ్యా 10 ప్రతి నెల 10వ తారీఖు. చూడండి, ఈ వయసులో కూడా 15, ఈ వయసులో కూడా నేను అప్పుడప్పుడు ప్రయాణాల్లో వెళ్ళేటప్పుడు చూస్తానయ్యా ఆల్ నైట్ ప్రేయర్స్. ఈ వయసులో, వయసు ఉడికిపోయినా చూడండి, సంఘ బిడ్డలు క్షేమంగా బ్రతకాలని మీ క్షేమం కోరి దైవజనులు ఆల్ నైట్ ప్రేయర్స్ ఏర్పాటు చేస్తున్నారు. పరుగు పరుగున మందిరానికి వచ్చి ఉపవాస ప్రార్థనలో పాలిభాగస్తులు అవ్వటం అది ధర్మం. చెప్పండి. ఇంకొకసారి ధర్మమును ఆచరించువానికి. రైట్. మందిరానికి వచ్చాం, ఏదో ఒక పరిచర్యలో పాలిభాగస్తుడుగా, ఏదో ఒక పనిలో. బయట నువ్వు ఎంత మంచి స్థానంలో ఉన్నా దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏదో ఒక చిన్న పని చేసి వెళ్ళు. మందిరానికి వచ్చావంటే చీపురి కట్టబెట్టుకుని ఓడవటం, ఒక కార్పెట్ మడతేయటమో, దేవుని ప్రజలు వాడేటువంటి బాత్రూములు కడగటమో, ఏదో ఒక చిన్న పరిచర్య అయినా మందిరంలో చేసి దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళాం. ఇలా వచ్చాను అలా వెళ్ళిపోతాను అంటున్నట్లుగా ఉండదు. కొంతమంది చర్చికి వస్తారా, టచ్ మీ నాట్ అన్నట్టు ఉంటారు. ఏ నాట్? ఇక ఆడు ఏ ప్రార్థన చేసినా దేవుడు కూడా అంటాడు నాట్ 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 నాట్. ఏ ప్రార్థన అంగీకరించు. ఎప్పుడు ప్రతి బిడ్డ మందిరానికి వచ్చినప్పుడు ఏదో ఒక పనిలో పాలిభాగస్తులైతే అప్పుడు మనం ఎవరిమో తెలుసా? దేవధర్మాన్ని పాటించిన వాళ్ళము. బోయాజు దేవధర్మాన్ని పాటించాడు కనుకే చివరికి బోయాజు ఏమయ్యాడో, రూతు బోయాజుల దాంపత్యాన్ని దేవుడు ఆశీర్వదించి వాళ్ళిద్దరిలో నుంచి ఒబేదులో నుండి యెషయిలో నుండి దావీదు, ఆ దావీదులో నుండి లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఉద్భవించారు. ముగింపులో మిమ్మల్ని దీవిస్తున్నాను. మీ గర్భాన్ని నా దేవుడు ధన్యం మీ గర్భంలో నుండి రక్షకులను దేవుడు పుట్టించునుగాక. లోకాన్ని తల్లకిందులు చేసే రక్షకులను దేవుడు లేవనెత్తునుగాక. బోయాజు రూతుల జీవితాన్ని, దాంపత్యాన్ని దేవుడు వర్ధల చేసి ఆ ఇంటిలో నుండి లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారిని ఉద్భవింపజేశాడు. ఆమేన్. అంటే ఆ కుటుంబం, ఆ గర్భం ఎంత ధన్యమైపోయిందో, రక్షకులు ఉద్భవించే ఇల్లుగా ఆ ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు. మీరు మందిరంలో అడుగుపెట్టినప్పుడల్లా, సొలొమోను మందిరంలో అడుగుపెట్టినప్పుడల్లా 2 స్తంభాలు కనపడతాయి. ఒక స్తంభం, రెండవ స్తంభం. ఆ స్తంభాలు చెప్తాయి, మందిరంలో అడుగుపెట్టే బిడ్డలారా మాకులాగా స్తంభాల్లాగా మీరు నిలవబడండి. మీరు నిలవబడితే సంఘం నిలవబడుతుంది. మీరు నిలవబడితే కుటుంబాలు నిలవబడతాయి. మీరు నిలవబడండి. మనమందరం
ఈ తరపు బోయాజులాగా దేవుని కొరకు నిలవబడుదుముగాక. బోయాజులో నుంచి 5 విషయాలు మనం విన్నాం. మొదటి విషయం చెప్పండి. ఎవరిని తృణీకరించిన వాడు. రెండవది తన పాళ్యాన్ని పరిశుద్ధంగా. మూడవది కృంగిన వారిని. నాలుగవది వివాహ పవిత్రతను కాపాడినవాడు. ఐదవది ఆఖరిది, అందరు పెద్దగా చెప్పండి, దేవధర్మాన్ని ఆచరించినవాడు. ధర్మమును ఆచరించువానికి నా ప్రార్థన, దేవుడు మీకు అనుగ్రహించిన ఈ గొప్ప మందిరంలో, ఇలాంటి గొప్ప అపోస్తుల పరిచర్యలో ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్క స్తంభంలాగా మందిరంలో నిలవబడుదురుగాక. అలా మందిరంలో మనం స్తంభాలుగా నిలవబడితే చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో ఉన్న దేవుని ఆలయంలో ఒక్కొక్క బిడ్డను స్తంభంలాగా పరలోక రాజ్యంలో దేవుడు నిలవబెడతాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. దయచేసి అందరూ మోకరించండి. ఎవరు అటు ఇటు చూడకుండా ఒక్క నిమిషం సమయానికి మనం ముగించుకున్నాం. అందరం కళ్ళు మూసుకుందాం, 2 చేతులు పైకెత్తుదాం. ఎవ్వరూ అటు ఇటు చూడకుండా కళ్ళు మూసుకొని, నేను బ్రతుకుతున్న చోట నేను నిలవబడాలి ప్రభువా, నా సంఘాన్ని నిలవబెట్టే వాడిగా నేను ఉండాలి, నేను నిలవబడాలి, నా కుటుంబాన్ని నిలవబెట్టాలి స్వామి. బోయాజు వలె నన్ను ఆశీర్వదించేసయ్యా. నోరు తెరిచి ప్రార్థన చేసుకుందామా. సంఘంలో ఎవరిని తృణీకరించకూడదయ్యా, ఎవరిని చిన్న చూపు చూడకూడదయ్యా. దేవదాసయ్య గారు ఎవరిని తృణీకరించకూడదయ్యా. ఎదుటివాడిని నాకంటే ఘనుడిగా ఎంచే కృప నాకు దయచేయి స్వామి. అలాంటి ప్రత్యక్షత నాకు దయచేయి స్వామి. ఎవరిని తృణీకరించకూడదయ్యా. ఒకరినొకరు ఘనపరుచుకునే కృప నాకు దయచేయి. ఎదుటివాడు నాకంటే